ఘనత మహిమ ప్రభావములు పరిశుద్ధాత్మ దేవునికే చెల్లును గాక. కూడి చేరువచ్చిన దేవుని ప్రజలైన మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలండి. క్రీస్తు ప్రేమను బట్టి మీరు కూడా ఒకరినొకరు వందనాలు తెలియచేసుకునండి. మంచిది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆయన సన్నిధి సమాధానం మీకు తోడై ఉండి నడిపించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యములు దయచేసి చూడండి, 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందామా. ఆ కాలమున ఆకాశము క్రింద ప్రతి జనముల నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభావముతో మాట్లాడగా మాట్లాడుట విని కలవరపడి. చాలండి. చదవబడిన లేఖన భాగముల నుంచి ఇక్కడ 2 గుంపులు ఉన్నట్టుగా కనబడుతుంది. ఎన్ని గుంపులు? 2 గుంపులు. ఈ రాత్రి కొన్ని గుంపులను మన ఎదుటికి తీసుకొస్తా ఉన్నాడు. నువ్వు ఏ గుంపులో ఉన్నావు? కలవరపడే గుంపు ఒకటి ఉంది. ఏ గుంపు? కలవరపడే గుంపు. మరో గుంపు ప్రార్థనా గుంపు. ఏ గుంపు చెప్పండి? ప్రార్థనా గుంపు. ఈ కలవరపడే గుంపు ఏ గుంపు అంటే పండగ గుంపు. ఏ గుంపు? ఈ కలవరపడే గుంపు ఏ గుంపు? పండగ గుంపు. మరొక గుంపు ఉందనే ఏ గుంపు? ప్రార్థనా గుంపు. నువ్వు ఏ గుంపులో చేర్చబడతావు? కలవరపడే గుంపులో ఉంటావా? ప్రార్థనా గుంపులో ఉంటావా? ప్రార్థనా గుంపు ఎక్కడుంది? చూడండి, పరిశుద్ధ లేఖనంలో నుంచి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 13వ వచనం. ఒక్కరు చదవచ్చుగా. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచున్న మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియా, ఫిలిప్పు, తోమా, బర్తలోమయ, మనసుతో మంది 120 మంది కూడుకున్నారు. స్త్రీలు ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారు. బాగా వినండి, కొంచెం అర్థం చేసుకోండి. అపార్థం మాత్రం చేసుకోవద్దు. సత్యాన్ని గ్రహిస్తే చాలు. వాక్యపు వెలుగులో చూడాలి. 120 మంది కూడుకున్నారు మేడగదిలో. ఏ గదిలో? మేడగదిలో. మేడగది పైన ఉన్నది. ప్రార్థనా గుంపు పైన ఉన్నది. పండగ గుంపు కింద ఉంది. ఆ మేడగదిలో ఉండి ఆ ప్రార్థనా గుంపు ఏం చేస్తుందని రాసింది? ఏక మనస్సు కలిగి ఉన్నారంట. ఎడతెగక ప్రార్థన చేస్తున్నారంట. వాక్యం వింటున్న పిల్లలారా, ప్రార్థనా గుంపు ఏం చేస్తుంది? మాట్లాడండి.
ఏక మనస్సు కలిగి ఎడతెగక ప్రార్థన చేస్తుంది. అమ్మా, ఈ రాత్రి కాల సమయమందు నువ్వు ఏ గుంపులో ఉంటావు? ఏక మనస్సు కలిగి ఎడతెగక ప్రార్థన చేస్తుంది ఒక గుంపు. ఈ గుంపు ఎక్కడుంది? మేడ గదిలో ఉన్నది. మేడ గదిలో ఉన్నది. మేడ గది అంటే పైన. మేడ గదిలో ఉన్న ఈ గుంపు ప్రార్థనా గుంపు. ఈ 120 మందికి ఏముందంటే ఏక మనస్సు ఉంది. ఏ మనస్సు ఉంది? ఏక మనస్సు ఉంది. మనకి ఏక మనస్సు ఉండాలి. ఏముండాలి? మనకి ఏక మనస్సు ఉండాలి. ఒక ఇంట్లోనే ఉంటాం, ఒక కుటుంబంలోనే ఉంటాం, ఒక తల్లి బిడ్డలమే, రక్త సంబంధులమే. ఆ ఇంట్లో అత్త, ఆ ఇంట్లో కోడలు, ఆ ఇంట్లో తోడు కోడలు, ఆ ఇంట్లో భర్త, ఆ ఇంట్లో భార్య. వారికి రిలేషన్షిప్ ఉంది, వారికి ఒక బ్లడ్ రిలేషన్ ఉంది, వారికి ఒక అనుబంధం ఉంది. కానీ ఈ 120 మంది బ్లడ్ రిలేషన్ కాదు, ఒక ఇంట్లో వాళ్ళు కాదు. వీళ్ళకేముంది? ఏక మనస్సు ఉంది. నీవు ఆరాధనకి వెళ్తున్నావు, నేను ఆరాధన చేస్తున్నాను. నీవు పాడబడుతున్నావు, నేను పాడబడుతున్నాను. నీవు మందిరానికి వెళ్తున్నావు, నేను మందిరానికి వెళ్తున్నాను. నీవు ఉపదేశాలు వింటున్నావు, నేను ఉపదేశం చేస్తున్నాను. అయితే మనకి ఏమి లేదంటే ఏక మనస్సు లేదు. ఆధ్యాత్మికంగా నువ్వు ప్రార్థనకి వెళుతున్నావంటే ఏ సంఘానికైనా వెళ్ళు, ఏ మందిరానికైనా వెళ్ళు, ఏ సహవాసానికైనా వెళ్ళు. అసలు మన ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ప్రార్థనా గుంపులో ఉండి ఏమి నేర్చుకుంటున్నావు? సహవాసంలో ఉండి ఏమి నేర్చుకుంటున్నావు? ఉపదేశాలు విని ఏం మార్చుకుంటున్నావు? ఈ రోజుకి నీ కుటుంబంలో ఒకరికి ఒకరికి వసగట్టల. చాలా మంచి పని చేశారు. నిండు వందనాలు. ఆ సౌండ్ భయంకరంగా. ఒకే ఇంట్లో ఉంటున్నాం, అన్నదమ్ములు, అత్త కోడలు. ఆమె రకం చూడండి, రక్త సంబంధులు ఉంటున్నాం. కానీ ఆ కుటుంబాలు ఏముంటలేదు, ఏక మనసు ఉండట్లేదు. ఒకరికి ఒకరికి పొసగట్లా, ఒకరికి ఒకరికి సమాధానం ఉండట్లా, ఒకరికి ఒకరికి ఐక్యత ఉండట్లా. నలుగురున్న ఇంట్లోనే అత్త గోడలకే, భర్త భార్యకే, తల్లి కూతురుకే, అన్నదమ్ములకే పొసగటలా, సమాధానం ఉండట్లా, ఐక్యత ఉండట్లా. ఒక ఇంట్లో వాళ్ళే, రక్త సంబంధులే. కానీ వీళ్ళెవరు? ఒక ఇంట్లో వాళ్ళు కాదు. వారి ధర్మం వేరు, వారి వృత్తి వేరు, వారి యొక్క విధానాలు వేరు. కానీ 120 మంది ఒక చోట కూడి ఏక మనసు కలిగి, ఏ మనసు కలిగి? ఏక మనసు కలిగి ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న దేవుని పిల్లలారా, ఆ ప్రార్థనా గుంపులో ఉన్న వారికి ఏక మనసున్నది. ఆ సహవాసంలో ఉన్న వారికి ఏక మనసున్నది. ఆ యొక్క సహవాసంలో ఉన్నవారు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. మరి నీ దైనందిన జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో నీకు ఏక మనసు ఉందా? కుటుంబంలో కలుపుకోగలుగుతున్నావా? కుటుంబంలో ఉన్న వారితో ఏకీభవించగలుగుతున్నావా? కుటుంబంలో ఉన్న వారితో ఐక్యత కలిగి ఉండగలుగుతున్నావా? అత్త కావచ్చు, కోడలు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఆడపడుచు కావచ్చు, తోడి కోడలు కావచ్చు, మీరంతా ఒక కుటుంబంలోనే ఉంటారు. అన్నదమ్ములుగా ఉంటారు, అత్త కోడలుగా ఉంటారు, తోడి కోడలుగా ఉంటారు. మీ కుటుంబాల్లో మీరు కూడా ప్రార్థనకు వెళ్తారు. మీకు కూడా సహవాసం ఉంది, మీకు కూడా మందిరం ఉంది, మీకు కూడా సేవకుడు ఉన్నారు. అయితే ఉపదేశము ద్వారా, ప్రార్థన ద్వారా, మీకున్న సహవాసం ద్వారా మీరు ఎలా ఉండాలి? ఇప్పుడు ఏక మనసు కలిగి ఉండాలి. మీ కుటుంబాలు ఐక్యత కలిగి ఉండాలి. మీ కుటుంబాలు
సమాధానము కలిగి ఉండాలి. కానీ కోడలు అత్తతో మాట్లాడు, అత్త కోడలతో మాట్లాడు, తోడు కోడలతో మాట్లాడు. ఒకే ఇంట్లో ఉంటారు, ఆ గదిలో వాళ్ళు ఉంటారు, ఈ గదిలో వీళ్ళు ఉంటారు, ఆ రూములో వాళ్ళు ఉంటారు, ఈ రూములో వాళ్ళు ఉంటారు, ఒకే ఇంట్లో ఉంటారు, తిరుగుతూ ఉంటారు, కానీ మాట్లాడుకోరు, పలకరించుకోరు. కారణం ఏమిటి? ఏక మనస్సు లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు, సమాధానం లేదు. ఈ రాత్రి నువ్వు ఆలోచించు. అందుకే మేడ గదిలో ఉన్న ప్రార్థన గుంపులో నువ్వు ఉండాలి. ఆమేన్. ఏ గుంపులో ఉండాలి? మేడ గదిలో ఉన్న ప్రార్థన గుంపులో ఏముందంటే ఏక మనస్సు ఉన్నది, ఐక్యత ఉన్నది, ప్రేమ ఉన్నది, సమాధానం ఉన్నది, తగ్గింపు ఉన్నది. ఏం ఉపదేశం వింటున్నావమ్మా నీవు? నీ భర్తతో ప్రేమగా వ్యవహరించవే. ఏమి ఉపదేశం వింటున్నావు? నీ కోడలతో సమాధానంగా ఉండవే. ఏమి ఉపదేశం వింటున్నావు? ఎందుకు ఐక్యత కలిగి సమాధానం కలిగి ఉండవు? ఇంకో గుంపు ఉందని చెప్పాను. ఏ గుంపు? కలవరపడే గుంపు. ఆ గుంపు ఏ గుంపు అన్నాను? పండగ గుంపు. ఏ గుంపు? పండగ గుంపు. ఆ గుంపులో ఉన్నావేమో ఒకవేళ చూడు. ఆ గుంపులో ఉన్న వారికి సమాధానం ఉండదు, ఆ గుంపులో ఉన్న వారికి ప్రార్థన ఉండదు, ఆ గుంపులో ఉన్నవారు ఐక్యత కలిగి ఉండరు, ఆ గుంపులో ఉన్నవారు ఏక మనస్సు కలిగి ఉండరు. ఆ గుంపు ఏం చేస్తుందో తెలుసా? కేవలం నామకార్థంగా, కేవలం ఆచారముగా, కేవలం పండగ పేరుతో పబ్బము గడుపుకుంటదే. వాక్యానుసారంగా బ్రతకాలని, వాక్యానుసారంగా జీవించాలని ఏక మనసు కలిగి కుటుంబంలో ఉన్న వారితో, సహవాసములో ఉన్న వారితో ఐక్యత కలిగి, ఏక మనసు కలిగి ఎడతెగని ప్రార్థన జీవితాలతో ఉండాలి అనుకోరు. ఈ గుంపు ఏ గుంపు? పండగ గుంపు. ఆచారాలు ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి, లోక మర్యాదలు ఉంటాయి, లోక ఆచారాలు ఉంటాయి, లోక పద్ధతులు ఉంటాయి. మీరెవరు బాధపడరుగా? మాట్లాడాలి. బాధపడరుగా? బాధపడమాకండి, సత్యాన్ని గుర్తించండి. పండగ పేరు చెప్పుకొని చాలా మంది ఏం చేస్తుంటారు? భక్తి చేస్తారా? చెప్పండి. ప్రార్థన చేస్తారా? ఎడతెగగా ప్రార్థన చేస్తారా? మాట్లాడండి. ఆ పండగ పేరు చెప్పుకొని ఒంటికి పండగ, పంటికి పండగ, ఇంటికి పండగ చేసుకుంటారు. ఒకవేళ కనుక ఆరాధనకు వెళితే ఆ దినాల్లో వారు యెరూషలేములో కూడుకున్నారంట. ఎక్కడ? యెరూషలేములో వారు కూడుకున్నారంట. బాగా వినండి. ఈ పండగ గుంపులో వాళ్ళు లేరు. అమ్మా వింటున్నారా? ఈ పండగ గుంపులో వారు లేరు. మరి ఎక్కడున్నారు? మేడ గదిలో. పండగ గుంపులో లేరు, మేడ గదిలో ఉన్నారు, ప్రత్యేకంగా ఉన్నారు. ఎంతమంది? 120 మంది. ఈ గుంపు తక్కువ మంది. ఈ ఎడతెగక ప్రార్థన చేసే గుంపు తక్కువ మంది. ఏక మనసు కలిగి ఏకీభవించే గుంపు తక్కువ మంది. పండగ గుంపు ఎక్కువ మంది. పండగ గుంపు ఎక్కువ మంది. ఇసుకెత్తే రాలని జనం కిక్కిరిసిపోయి ఉంటారు. నిజంగా ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, వారికి సరైన ఉపదేశం ఉండదు, సరైన ఆరాధన ఉండదు, ఆత్మ సంబంధమైనటువంటి ఉపదేశం ఉండదు, ఆధ్యాత్మికమైన ఆరాధన ఉండదు, ఆత్మాభిషేకం ఉండదు, పరిశుద్ధాత్మిక నింపుదల ఉండదు. కేవలము పండగ పేరుతో మాత్రము కొత్త కొత్త శారీలు, కొత్త కొత్త డ్రెస్సులు, కొత్త కొత్త అలంకరణలు, కొత్తగా కనబడాలి లోకానికి.
ఆ రోజు పండగ కాబట్టి వెండి బంగారాలు ఆభరణాలు ధరించుకోవాలి. ఆ రోజున బంధువులు వస్తారు, దూరం నుంచి వస్తారు. ఆ రోజున అనేక మంది వస్తారు కనుక వారందరిలో నాన్నే చూడాలి, నేనే కనబడాలి, నా డ్రెస్సే కనబడాలి, నేను వేసుకున్న వెండి బంగారాలు కనబడాలి అని చెప్పి ఆ యొక్క పండగ గుంపు ఆ విధంగా సిద్ధపడుతుంది. ఏ విధంగా మాట్లాడండి? ఏ విధంగా సిద్ధపడుతుంది ఆ పండగ గుంపు? అయ్యో, కొత్త కొత్త బట్టలు, కొత్త కొత్త డ్రెస్సులు, వెండి బంగారాలతో, లోక ఆడంబరాలతో కనబడాలనుకొని ఆర్భాటము కలిగి ఉంటారు. అదే పండగలో ఏం చేస్తున్నారు వీళ్ళు? మాట్లాడండి. ఆ గుంపులో కాకుండా మేడగదిలో చేరి ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తున్నారు. బాగా వినండి, బాగా వినండి. రెండు గుంపులు ఉన్నాయి. ఈ గుంపు ఏం చేస్తుందని చెప్పా? మాట్లాడండి అమ్మా. ఈ గుంపు ఏం చేస్తుందని చెప్పా? మేడగదిలో ఉండి ఏక మనసు కలిగి ఎడతెగక ప్రార్థన చేస్తుంది. మరి ఈ గుంపు ఏం చేస్తుంది? పండగ చేస్తుంది. సర్కారు వారి పాట, దేవుని పాట, సొరకాయ పాట, కోడిగుడ్డు పాట, కోడి పెట్ట పాట, విజయరాజు గారి పాట, ఏర్రాజు గారి పాట, దేవమణి పాట, యేసోబు గారి పాట. వింటున్నారా? వింటున్నారా? మాట్లాడరే. బైబిల్లో నుంచి దేవుడు అన్నాడు కదా, నా మందిరాన్ని మీరు వ్యాపారపు ఇల్లుగా మారుస్తారా? నా మందిరాన్ని దొంగల గృహగా మారుస్తారా? నా వ్యాపారంలో మీరు క్రయ విక్రయాలు చేస్తారా అని చెప్పేసి యేసయ్య ఒక కొరడా తీసుకొని ఎవరిని, హలో, ఎవరిని? పండగ గుంపులో ఉన్న వారిని, దేవాలయములో ఉండి దేవుని పేరు చెప్పుకుంటూ, పండగ పేరు చెప్పుకుంటూ, క్రయ విక్రయాలు చేస్తూ, పావురాలు అమ్ముకుంటూ, వ్యాపారం చేసుకుంటూ, పాట పెట్టుకుంటూ, సర్కారు వారి పాట, దేవుని పాట, ఆ సొరకాయ పాట, కోడిగుడ్డు పాట, కోడి పెట్ట పాట, ఈ పిల్లగాడి పాట, ఈ అమ్మాయి పాట అని చెప్పుకుంటూ ఏం చేస్తున్నారంటే పండగ పేరు చెప్పుకొని ఆత్మ సంబంధమైన ఉపదేశం లేదు, ఆత్మ సంబంధమైన ఆరాధన లేదు, ఆత్మ సంబంధమైన నడిపింపు లేదు, కానీ లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన సాంప్రదాయాలు, లోక సంబంధమైనటువంటి ఆడంబరాలతో మునిగిపోయి ఎక్కడ చేపించామంటే జ్యోతి ఏంటిది, లలిత జ్యువెలరీలో. మరి కాదా? ఏమంటారు? కాదా? చూపించడానికి కదా మనం పెట్టుకునేది, అతిశయించడానికి మనం పెట్టుకునేది. అవునా? ఎక్కడ కుట్టించావు? బాగా కుట్టారు. ఎక్కడ తీసుకున్నావు? మాకు వెళ్ళే రాలేదే, మీకు వెళ్ళే వచ్చారా? ఇలా చెప్పుకుంటూ ఊసులాడుకుంటూ కబుర్లాడుకుంటూ ఉంటారు. అదే గనక ఆ గుంపు అయితే పండగ గుంపులో లేకుండా మేడ గదిలో ఉండి ఏక మనసు కలిగి ఎడతెగక ప్రార్థన చేస్తా ఉన్నది. దేవుని సన్నిధిలో ఉన్న దేవుని ప్రజలారా, ఆయన కొరడా ఎందుకు తీసుకున్నాడు? నా మందిరమును వ్యాపారపు ఇల్లుగా మారుస్తారా? దొంగల గృహగా మారుస్తారా? పావురాలు అమ్ముతారా అని చెప్పేసి ఆ బల్లలను పడదోసేసి ఆ వ్యాపారం చేసేటువంటి వారిని కొరడాలతో కొట్టి వారిని బయటికి తోలివేశాడు. ఆమేన్. ఆయన సన్నిధి వ్యాపారంగా మార్చకూడదు, క్రయ విక్రయాలుగా మార్చకూడదు. ఆయన సన్నిధి ఎలా మార్చబడాలో తెలుసా? ఆరాధనగా మార్చబడాలి, ఆత్మ సంబంధమైన పరిచర్యగా మార్చబడాలి, ఆత్మ సంబంధమైన ఉపదేశాలతో ఆత్మ సంబంధమైనటువంటి యొక్క ఆరాధనగా మార్చబడాలి. ఏ గుంపులో ఉంటావు నువ్వు? ఏ గుంపును కోరుకున్నాడు చూడు, ఏ గుంపుని ఇష్టపడతాడు చూడు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము దయచేసి చూడండి, మొదటి నుంచి చదవండి. పెంతెకోస్తు పండగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి
ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉండిన ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడెను. వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడుచుండిరి. చదువునానా ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఇదిగోనండి, ఈ శబ్దము కలగ. ఏ శబ్దము? పరిశుద్ధాత్మ యొక్క శబ్దము, అగ్ని జ్వాలలమైనటువంటి అభిషేకము. అగ్ని నాలుకల చేత విభాగింపబడగా అందరూ అన్య భాషలు మాట్లాడుచున్నారు. ఎక్కడ? మేడగదిలో. ఆత్మ వారి మీదకి వచ్చింది. ఎవరి మీదకి వచ్చింది? ఎవరి మీదకి వచ్చింది? ప్రార్థనా గుంపు మీదకి వచ్చింది. పండగ గుంపు మీదకి రాలేదు అభిషేకము. ప్రార్థన చేస్తున్న గుంపు మీదకి వచ్చింది. ఏక మనస్సు కలిగిన గుంపు మీదకి వచ్చింది. ఎడతెక్క ప్రార్థన చేస్తున్న గుంపు మీదకి వచ్చింది. వారు ప్రత్యేకించబడ్డారు. వారు ఒక ప్రత్యేకమైన స్థలములో ఉన్నారు. వారు ఒక మేడ గదిలో ఉన్నారు. వారు ఏక మనస్సు కలిగి ఉన్నారు. వారు ఎడతెక్క ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు వీచే గాలి వలె వచ్చి అగ్ని జ్వాలలమయమై వారిని అభిషేకించినప్పుడు అక్కడున్న వారందరూ ఆత్మచేత నింపబడ్డారు, అభిషేకించబడ్డారు. ఆ ఆత్మ వారికి వాక్ శక్తినిచ్చిన కొలది అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ అన్య భాషలు మాట్లాడటం, ఆత్మ వారికి వాక్ శక్తిని ఇవ్వటం, ఆ శబ్దం వినగానే పండగ గుంపులో వాళ్ళంట పరిగెత్తుకుంటూ వచ్చారంట. అమ్మ వింటున్నారా? అమ్మ ఈ అనుభవాలకు ఉందా? తల్లులారా మాట్లాడండి. ఈ అభిషేకం అనుభవాలకు ఉందా? ఈ అన్య భాషల అనుభవాలకు ఉందా? ఈ పరిశుద్ధాత్మ నింపుదలకు ఉందా? ఈ ఆత్మ సంబంధమైన ఆరాధనలకు ఉందా? ఈ ఆత్మ సంబంధమైన ఉపదేశం వాళ్ళకు ఉందా? మాట్లాడండి. వాక్య సత్యాన్ని తెలుసుకోండి. మీరు ఎవరిని విమర్శించట్లా. వాక్యపు వెలుగులోకి వస్తే సత్యము నీకు అర్థమవుతుంది. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేసింది. ఆమేన్. ఎంతకాలం ఈ ఆచారము, ఎంతకాలం ఈ సాంప్రదాయము, ఎంతకాలం ఈ నామకార్థ జీవితం, ఎంతకాలం ఈ పండగ గుంపులో ఉంటావు? ఆత్మ సంబంధమైన అభిషేకముతో నింపబడాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. అందరూ ఆత్మ చేత నింపబడినప్పుడు వారు వాక్ శక్తిని పొందుకొని అన్య భాషలు మాట్లాడుచున్నారంట. ఆ శబ్దము వారి దగ్గరికి వెళ్ళింది. ఎవరి దగ్గరికి? పండగ గుంపు దగ్గరికి వెళ్ళింది ఆ శబ్దం. ఒరే ఏంటి ఆ శబ్దం? ఒరే ఏంటి అని చూస్తే అందరూ కూడా ఎంతమంది? వాళ్ళు 120 మంది మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది. 120 మంది మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ఆ ఆత్మ వారికి వాక్ శక్తినిచ్చిందంట. అన్య భాషలో మాట్లాడుతున్నారంట. వారందరూ మాట్లాడుతూ ఆత్మచేత నింపబడితే ఈ పండగ గుంపు ఉందే, ఈ నామకార్థ గుంపు ఉందే, ఈ ఆచార గుంపు ఉందే, ఈ గుంపు ఏమైపోతుంది? కలవరపడిపోతుంది. ఈ రాత్రికాల సమయంలో నువ్వే గుంపులో ఉంటావో? ఆత్మతో నింపబడి అభిషేకించబడి అన్య భాషలు మాట్లాడుతున్నారు. ఆత్మ సంబంధమైన గుంపిది, ప్రార్థన గుంపిది, ఏక మనసు కలిగిన గుంపిది, ఏడతెక్క ప్రార్థన చేస్తున్న గుంపు. నువ్వే గుంపులో ఉంటావు? నువ్వే సహవాసంలో ఉంటావు? నువ్వే సంఘంలో ఉంటావు? ఆత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుని కాలములో మనం ఉన్నాం. ఆత్మ సంబంధమైన ఉపదేశాల చేత పెంచబడాలి. ఆత్మ సంబంధమైన ఆరాధన చేత ఆత్మతో నింపబడి అభిషేకించబడాలి. అన్య భాషలు మాట్లాడాలి. ఆత్మ లేనివాడు నా వాడు కాదని వాక్యం చెప్తుంది. ఎంతకాలం ఆత్మ లేకుండా ఉంటావు?
ఎంతకాలం ఆత్మ నడిపింపు లేకుండా ఉంటావు? ఎంతకాలం అభిషేకం లేకుండా ఉంటావు? ఎంతకాలం అన్య భాషలు మాట్లాడుకుని ఉంటావు? ఆ పండ గుంపులో ఉంటే, ఆ నామకార్థ క్రైస్తత్వంలో ఉంటే, ఆచారములో ఉంటే నీ జీవితము కలవర పడిపోవటమే. పండగ గుంపులో ఏక మనసు కలిగి ఎడతెక్క ప్రార్థన చేస్తుంటే ఎందుకు వచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. సంఘాల్లో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలి. సేవకుల్లో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలి. విశ్వాసుల్లో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలి. ఉపదేశంలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలి. ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలి. పాటలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా పరిచర్యలు చేయలేవు. ఉపదేశం లేదు, ఆరాధన లేదు, అభిషేకం లేకుండా నువ్వేది చేసినది నిష్ప్రయోజనమే. నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. కృప కుమ్మరించబడును గాక, కృప ఆవరించును గాక, అభిషేకించబడును గాక, ఆత్మతో నింపబడును గాక, అన్య భాషలు మాట్లాడుదును గాక. ఆత్మచేత నింపబడాలి. ఆత్మచేత నింపబడి అన్య భాషలు మాట్లాడాలి. దేవుడు వాక్ శక్తిని ఇస్తాడు. దేవుడు అగ్ని జ్వాలలుగా నేను మండిస్తాడు. వీచే గాలి వలె వచ్చి ఆయన ఆవరిస్తాడు. షెకినా మేఘం వలె ఆవరిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఎంతకాలం అలా ఉంటావు? ఆత్మ లేనివాడుగా, ఆత్మ లేనిదానిగా, ఆత్మ సంబంధమైన ఉపదేశములో, ఆత్మ సంబంధమైన ఆరాధనలో ఆత్మ చేత నింపబడి అభిషేకించబడి అన్య భాషలో మాట్లాడుచున్నారు. వారెవరు? ప్రార్థనా గుంపు, ప్రత్యేకించబడిన గుంపు, మేడ గదిలో ఉన్నవారు. ఈ గుంపు ఒకటి కలవరపడుతుందని చెప్పినా, రెండో చూడండి మరి ఏం చేస్తుందో. రెండో చూడండి, అపోస్తుల కార్యము దయచేసి 2వ అధ్యాయము దయచేసి చూడండి, 12వ వచనం. అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇది ఏ మగును అని ఒకరితో ఒకరు చెప్పుకుని, కొందరైతే మీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని. ఇదండి ఒకటి కలవరపడుతుంది గుంపు. ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్లు చూసి, ఆత్మ సంబంధమైన సహవాసన చూసి, ఆత్మతో నింపబడి అభిషేకించబడి అన్య భాషలో మాట్లాడుతున్న వారిని చూసి ఒకటి కలవరపడుతుంది. రెండోది వాళ్ళని ఏం చేస్తుంది చెప్పండి? అపహాస్యము చేస్తుంది. నీకు ఆ అనుభవం లేదు, నీకు ఆ ఆత్మ లేదు, నీకు ఆ నడిపింపు లేదు, నీకు ఆ ఆరాధన లేదు, నీకు ఆ ఉపదేశం లేదు. కానీ ఆ నడిపింపు ఉన్న వారిని చూసి, ఆ అభిషేకం ఉన్న వారు చూసి, ఆత్మ నింపబడిన వారు చూసి, అన్య భాషలు మాట్లాడేవారు చూసి నువ్వు అపహాస్యం చేయొచ్చా? మాట్లాడాలి. చేయకూడదు. ఎందుకంటే నీకు అది నేరపలా. నీకు ఆ ఆరాధన లేదు, నీకు ఆ అభిషేకం లేదు, నీకు ఆ ఆత్మ లేదు, నువ్వు ఆత్మ చేత నింపబడలేదు, ఆ వాకు నీకు లేదు, అది రిలీజ్ చేయలా, ఆ అభిషేకం నువ్వు పొందలా, ఆత్మతో నింపబడలా. కనుక ఆత్మ చేత నింపబడిన వారు, అభిషేకించబడిన వారు అన్య భాషలు మాట్లాడుతుంటే నువ్వు అపహాస్యం చేయొచ్చా? నువ్వు ఎగతాళి చేయొచ్చా? నువ్వు వేళాకోళం చేయొచ్చా? జాగ్రత్త సుమా, నువ్వే గుంపులో ఉన్నావో ఈ రాత్రి పరిశీలించుకో. అపహాస్యం చేయకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. నీకు ఆ అనుభవం లేదు, నీకు ఆ ఉపదేశం లేదు, నీకు ఆ ఆరాధన లేదు, నీకు ఆ అభిషేకం లేదు, నీకు ఆత్మ నింపుదల లేదు, నీకు ఆ వాక్శక్తి లేదు, నీకు అన్య భాష లేవు. కానీ దేవుడు మాకు ఇచ్చాడు. దేవుడు ఆత్మతో నింపాడు. అభిషేకం ఇచ్చిన దేవుడు, ఆత్మతో నింపిన దేవుడు అన్య భాషలు కూడా మాట్లాడినట్లుగా చేశాడు. అయితే అటు వారి నువ్వు అపహాస్యము చేయకూడదు. ఎందుకంటే నీకు ఆ నడిపింపు, నీకు ఆ ఉపదేశం, నీకు ఆత్మ సంబంధమైన ఆరాధన లేదు. అందరూ లేచుడి, అందరూ కూర్చుడి. ఆత్మ సంబంధమైన ఉపదేశం ఉంటే, ఆత్మ సంబంధమైన ఆరాధన ఉంటే, ఆత్మ సంబంధమైన సహవాసం ఉంటే, ఆత్మ యొక్క రుచి ఏమిటో,
ఆత్మ యొక్క మాధుర్యం ఏమిటో, ఆత్మ యొక్క ఫలం ఏమిటో, ఆత్మ యొక్క అభిషేకం ఏమిటో, ఆత్మ యొక్క నింపుదల ఏమిటో నీకు అర్థమవుతుంది. ఎండిన చెట్టుకి అమ్మా ఫలాలు ఉంటాయా? మాట్లాడాలి. ఎండిన చెట్టుకు ఫలాలు ఉంటాయా? అది ఎప్పుడు అలాగే ఎండిపోయి ఉంటుంది. అది ఎప్పుడు అది మోడైపోయి ఉంటుంది. అది ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. అదే పచ్చని చెడు చూడు, అది ఇంకా కొమ్మలు రెమ్మలేసి, అది ఇంకా పూలు పూస్తూ, అది ఇంకా కాయలు కాస్తూ, అది ఇంకా ఎదుగుతూనే ఉంటుంది. ఆత్మ సంబంధమైన పరిచర్య ఎలా ఉంటుంది, ఆత్మ సంబంధమైన సహవాసం ఎలా ఉంటుంది, ఆత్మ సంబంధమైన సేవకుడు ఎలా ఉంటాడు, ఆత్మ సంబంధమైన విశ్వాసం ఎలా ఉంటుంది, ఎదుగుతున్న మొక్కలాగా ఉంటుంది, కొమ్మలు రెమ్మలు వేసిన మొక్కలాగా ఉంటుంది. అది పువ్వులు కాయలుగా మార్చి, అది ఆకాశమున కంటి, అది ఆత్మ చేత నింపబడి అభిషేకించబడుతూ ఉంటుంది. of Jesus, hallelujah. ఆత్మ సంబంధమైన చెట్టు, అభిషేకించబడిన విశ్వాసి, అభిషేకించబడిన సేవకుడు, ఆత్మ చేత నింపబడిన సహవాసము ఎదిగే చెట్టు. అది ఫలిస్తూనే, అది ఫలభరితమై కొమ్మలు రెమ్మలుగా వ్యాప్తి చెందుతుంది. అదే ఈ చెట్టు అయితే ఎండిపోయింది, మోడైపోయింది, చిగురులు లేవు, ఆకులు లేవు, పువ్వులు లేవు, ఫలము ఎప్పటికది అలాగే ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, యేసయ్యకి కావాల్సింది ఫలాలు. ఆమేన్. ఫలాలు లేని చెట్టు కాదు కావాల్సింది, యేసయ్యకు ఫలాలు కలిగిన చెట్టు కావాలి. ఫలించే విశ్వాసి కావాలి, ఫలించే సహవాసాలు కావాలి, ఫలించే సేవకుడు కావాలి. యేసుకు కావలసినటువంటి ఫలం నీలో ఉందా? అభిషేకం నీలో ఉందా? ఆత్మ నీలో ఉందా? అందుకే ఈ రాత్రి పండగ గుంపులని కాదు నువ్వు ఉండవలసింది, ప్రార్థన గుంపులో, ఏడతెగని గుంపులో, ఏక మనసు కలిగిన గుంపులో, అభిషేకించబడిన గుంపులో నువ్వు ఉండాలి. ఆత్మ చేత నింపబడిన గుంపులో ఉండాలి. అన్య భాషలో మాట్లాడే గుంపులో ఉండాలి. ఆమేన్. అదే అపోస్తలుల కార్యం చూడండి, దయచేసి 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులని అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును అనగా ప్రభువైన తన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకా అనేక విధములైన మాటల చేత సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండి. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, యేసయ్యకు స్తోత్రం అని చెప్పండి. పౌలు గారు నిలబడ్డాడు, పేతురు గారు నిలబడ్డాడు, అపోస్తలుడైన పేతురు గారు నిలబడి, అయ్యలారా అమ్మలారా దయచేసి మీరు అపార్థం చేసుకోవకండి, వీరేదో మద్యం సేవించారనుకున్నారు, వీరేదో కొత్త మద్యం సేవించి తెల్లవారక ముందే వీళ్ళేదో మత్తులై ఉన్నారనుకున్నారు. దయచేసి అపార్థం చేసుకోవద్దు, అసహించుకోవద్దు, అపహాస్యం చేయవద్దు. వీరు దేవుని ఆత్మచేత నింపబడ్డారు,
వీరిని దేవుడు దర్శించాడు, వీరు దేవుని చేత ఆత్మ చేత నింపబడి అన్య భాషలో మాట్లాడుచున్నారని ఆ పండగ గుంపు ఉందే, ఆ గుంపుకు సత్యాన్ని తెలియజేశాడు, వాక్యాన్ని తెలియజేశాడు, యేసు క్రీస్తుని గురించి ప్రకటించాడు, ఆయన సిలువ వేయబడటం గురించి ప్రకటించాడు, ఆయన రక్తము కార్చడం గురించి ప్రకటించాడు, ఆయన నీ కొరకు చనిపోయాడని చెప్పడం, ఆయన నీ పాపముల నిమిత్తమై చనిపోయాడని చెప్పడం, ఆయన గురించి ప్రకటించిన తర్వాత ఒక మాట చెప్పారు, వారి హృదయాల్లో చొచ్చుకొని. ఆమేన్. అక్కడ ఉన్నది పొడవబడిను అని పుట్టినట్లు ఏమన్నా చూడండి. ఎస్, నీకు వాక్యము చేత పొడవాలి, నిన్ను వాక్యం చేత పొడిచి పారేయాలి. సత్యాన్ని నువ్వు అప్పుడే తెలుసుకుంటావు, చీకటి తొలగిపోద్ది అప్పుడే, నీ మనోనేత్రం వెలిగించబడదప్పుడే. వాక్య సత్యం నీకు అర్థం అవ్వాలంటే వాక్యం చేత నిన్ను గుచ్చాలి, వాక్యం చేత నిన్ను ఖండించాలి, వాక్యం చేత నిన్ను హెచ్చరించాలి, వాక్యం చేత నీకు బుద్ధి చెప్పాలి. ఎస్, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పొరపాటు చేస్తున్నావు, ఎస్ నీ నడక మంచిది కాదు, నీ పడక మంచిది కాదు, ఎస్ నీలో పాపం ఉంది, నీలో చెడుతనం ఉంది, నీలో వ్యసనం ఉంది, నువ్వు మార్చుకో అని వాక్యం చేత నిన్ను పొడవాలి. ఆ వాక్యం నీ హృదయంలో చొచ్చుకుపోవాలి. ఈ అపోస్తులైనటువంటి ఆత్మచేత నింపబడినటువంటి అభిషేకించబడినటువంటి ఈ ఆత్మ సంబంధమైన సేవకుడు ఎవరై అంటే ఆత్మల భారము కలిగిన వాడు, పరిచర్య భారము కలిగిన వాడు, స్వార్థ భారము కలిగిన వాడు, సహవాసు భారము కలిగిన వాడు. కాబట్టి ఆ పండగ గుంపుతో చెప్పాడు, ఆ పండగ గుంపుతో మాట్లాడాడు, యేసు ప్రభు నీ కొరకే చనిపోయాడు, నీ పాపముల నిమిత్తమై కొట్టబడ్డాడు, నీ దోషముల నిమిత్తమై నల్లకొట్టబడ్డాడు, నీ వ్యసనములు బట్టి, నీ పాపములు బట్టి ఆయన ఆ ప్రాణమును సిలువలో అప్పగించాడు. ఇప్పటికైనా మూర్ఖులకు, ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి. పిల్లలారా వినండి, ఎంతకాలం ఈ పండగ గుంపులో ఉంటారు, ఎంతకాలం నామకార్థం ఉంటారు, ఎంతకాలం ఆచారం ఉంటారు, ఎంతకాలం సాంప్రదాయాలు ఉంటారు. ఇకనైనా మారండి. మూర్ఖులకి ఎంత చెప్పినా మారతారా? మాట్లాడండి. మూర్ఖులకి ఎంత చెప్పినా వింటారా? కనుక చెప్పారు, వాళ్ళు మారరు, మారేవారిని మారనివ్వరు, వాళ్ళు రారు, వచ్చే వాళ్ళని రానివ్వరు, వాళ్ళు తీసుకోరు బాప్తిసం, తీసుకునే వాళ్ళని తీసుకోనివ్వరు. వాళ్ళు ఎవరంట? మూర్ఖులు. ఏ గుంపు? ఈ గుంపు పండగ గుంపు. మూర్ఖులు సత్యాన్ని చెబుతున్నా, ఆ సత్యములో ఉన్న వాక్యాన్ని నీకు ప్రకటిస్తున్నా, నీ హృదయములో ఏం జరగాలి? చొచ్చుకోవాలి, నీ హృదయములో పొడవబడాలి. ఆ రోజున అపోస్తలుడైనటువంటి పేతురు గారు సత్యాన్ని వారికి తెలియచేశాడు, వాక్యాన్ని వారికి తెలియచేశాడు. ఆచారాలు మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళవు, మీ ఆడంబరాలు మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళవు, మీ అలంకరణ మిమ్మల్ని నిత్య జీవానికి తీసుకెళ్ళవు. అర్థమైందా? మీ నామకార్థ క్రైస్తత్వంలో ఉండి, పండగ గుంపులో ఉండి, పండగ పేరుతో ఒకవేళ మీరు చేసేటువంటి కార్యక్రమాల వల్ల మీకు పరలోకం ఉండదు. మీ మనస్సు మారాలి, మీరు మారు మనసు పొందాలి. ప్రతి వారు కూడా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు నామములో బాప్తిస్వం పొందాలి. ఏం పొందాలి? బాప్తిస్వం ఎందుకు? బాప్తిస్వం ఎందుకు? బాప్తిస్వం ఎందుకండి? పాప క్షమాపణ కొరకు. దేనికి? పాప క్షమాపణ కొరకు. ప్రతి ఒక్కరు కూడా పాపములు క్షమించబడాలి. ఎవరు పాపములైతే క్షమించబడతాయో వారు మాత్రమే పాప క్షమాపణ పొందిన వారు. పాపాలు ఎవరు క్షమిస్తారు? యేసయ్య క్షమిస్తారు. యేసయ్య నీ పాపములు క్షమించి, యేసయ్య నీకు మారు మనసు అనుగ్రహించి, యేసయ్య రక్తం ద్వారా నువ్వు కడగబడితే, యేసయ్య తన రక్తం చేత నీ ప్రతి పాపాన్ని కడిగి నీకు పరిశుద్ధ జీవితాన్ని ఇస్తాడు. ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో నీకు మారు మనసు కావాలి. ఈ రాత్రి వేళ నీకు పాప క్షమాపణ కావాలి. ఈ రాత్రి వేళ నువ్వు బాప్తిస్వం పొందాలి. నువ్వెవరమైనా సరే నువ్వు రక్షించబడాలి. పేతురు గారు చెప్పాడు, ఎంతకాలం ఇలా వ్యసనాలు, ఎంతకాలం ఇలా లోకములో, ఎంతకాలం ఇలా పాపములో, ఎంతకాలం ఇలా పండగలు, ఎంతకాలం ఇలా మీ సాంప్రదాయాలు ఉంటారు. యేసు క్రీస్తు నీ కొరకే సిలువ వేయబడి రక్తము కార్చి ఆయన చనిపోయి తిరిగి లేచి మరలా
రాబోతున్నాడు. ఇప్పటికైనా మారు మనసు పొందు. ఇప్పటికైనా నీ పాపాన్ని విడిచిపెట్టు. ఇప్పటికైనా నీ చెడుతనాన్ని విడిచిపెట్టు. ఇప్పటికైనా నీ వ్యసనాలను విడిచిపెట్టు. ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొంది నీ పాప క్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు నామములో బాప్తిస్మం పొందు. కుమారుడా, బాప్తిస్మం పొందు అని చెప్పారు. వెంటనే ఏం చేశారు తెలుసు? వారు మూర్ఖులకు ఈ తరం వారికి వేరైపోయారు. మరి నువ్వు వేరైపోయావా? నువ్వు ప్రత్యేకించబడ్డావా? మూర్ఖులతో కాదు నువ్వు ఉండవలసింది, వేరైపోవాలి. ఆచారాలతో కాదు ఉండవలసింది, వేరైపోవాలి. సాంప్రదాయాలతో కాదు ఉండవలసింది, వేరైపోవాలి. నామకార్థ క్రైస్తవులతో కాదు ఉండవలసింది, వేరైపోవాలి. ఆత్మ సంబంధమైన పరిచర్యలో, ఆత్మ సంబంధమైన సహవాసములో, ఆత్మ సంబంధమైన ఉపదేశములో, ఆత్మ సంబంధమైన ఆరాధనలో నువ్వు చేర్చబడాలి. ఆమేన్. ఎప్పుడైతే పేతురు గారు ఆ మాట చెప్పాడో వెంటనే మూర్ఖులకు ఈ తరం వారికి వేరైపోయారంట. 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నారంట. ఎంతమంది? 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నారంట. పిల్లరా వినండి, నీ కుటుంబంలో వారికి బాప్తిస్మం ఉందా? నీ భర్తకు బాప్తిస్మం ఉందా? నీ భార్యకు బాప్తిస్మం ఉందా? నీ పిల్లలకు బాప్తిస్మం ఉందా? దయచేసి అర్థం చేసుకుని, ఇప్పటికైనా యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. నువ్వు పాపములో ఉండి చనిపోతే నరకానికి వెళతావు, పాతాళానికి వెళ్తావు, అగ్ని ఆరని పురుగు చావని ఓ భయంకరమైన ఆ చోటుకి వెళ్తావు. ఆ చోటుకి నువ్వు వెళ్ళకూడదని యేసయ్య నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు, ప్రేమతో నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా మారు మనసు పొందు. ఇప్పటికైనా ఆ మూర్ఖులకు ఈ తరం వారికి వేరైపో. ఆ మూర్ఖులు ఒకవేళ నీ ఇంట్లో ఉన్నారేమో, ఎంత చెప్పిన వినవారు, ఎంత చెప్పినా మారని వారు. ఒకవేళ నీ స్నేహితుల్లో ఉన్నారేమో, ఆ మూర్ఖులు, వారు మారరు, నిన్ను మారనివ్వరు. వారు రారు, నిన్ను రానివ్వరు. వారు తీసుకోరు, నిన్ను తీసుకొనివ్వరు. మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి. ఆ రక్షణ పొందిన వారంట అపోస్తుల బోధలోనికి వచ్చేసారంట, అపోస్తుల సహవాసులకు వచ్చారంట, అపోస్తుల రొట్టె విరుచుట్లకు వచ్చారంట, అపోస్తుల ఎడతెగని ప్రార్థనలకు వచ్చేసారంట. ఓసారి స్తోత్రం చెప్తారా? ఎక్కడికి వచ్చేసారు పండుగ గుంపుల వారు? మాట్లాడండి. అపోస్తుల బోధలకు వచ్చారు, అపోస్తుల సహవాసులకు వచ్చారు, అపోస్తుల యొక్క రొట్టె విరుచుట్లకు వచ్చారు, అపోస్తుల ఎడతెగని ప్రార్థనలకు వచ్చారు. ఎస్, ఈ కడవరి కాలంలో అపోస్తుల బోధ కావాలి, ఖండించేది కావాలి, గద్దించేది కావాలి, హెచ్చరించేది కావాలి, బుద్ధి చెప్పేది కావాలి. నిన్ను చెడుతనంలో నుంచి బయటికి తీసుకొచ్చేది, నిన్ను పాపములో నుంచి బయట తీసుకొచ్చేది, నిన్ను వ్యసనం నుంచి బయట తీసుకొచ్చేది, నిన్ను త్రాగుల నుంచి బయట తీసుకొచ్చేది, వ్యభిచారం నుంచి బయట తీసుకొచ్చేది, అక్రమ సంబంధం నుంచి బయట తీసుకొచ్చేది, శోధం నుంచి బయట తీసుకొచ్చేది ఒకే ఒకటి, అపోస్తుల బోధ, అపోస్తుల సహవాసము, అపోస్తుల ఎడతెగని ప్రార్థన, అపోస్తుల రొట్టె విరుచుట. ఇంకా నువ్వు వ్యసనాల్లో ఉండకూడదు, ఇంకా నువ్వు వ్యభిచారములో ఉండకూడదు, ఇంకా నువ్వు త్రాగుడులో ఉండకూడదు, ఇంకా నువ్వు శోధములో ఉండకూడదు, ఇంకా నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు. యేసయ్య రాబోతున్నాడు. నీ పాపాన్ని బట్టి ఒకవేళ శిక్షణ మీదకి వస్తేమో, నీ పాపాన్ని బట్టి ఒకవేళ మరణం మీదకి వస్తేమో, ఒకవేళ నీ పాపాన్ని బట్టి నువ్వు పాతాళానికో నరకానికో అగ్నికో వెళతావేమో, మారు మనసు పొందు, బాప్తిసం తీసుకో, అపోస్తుల బోధలోనికి రా, అపోస్తుల సహవాసంలోనికి రా, అపోస్తుల రొట్టె విరుచు అంటే ప్రభు బల్లారాధన, రక్త మాంసాల్లో పాలి పంపులు పొందు, ఎడతెగని ప్రార్థనలో ఉండు, 24 గంటల ప్రార్థనలో ఉండు, రేంబగలు ప్రార్థనలో ఉండు. నీకు అదే పని అంటే నాకు అదే పని అను. ఆమేన్. నీకు అదే పిచ్చి అంటే నాకు అదే పిచ్చాను. ఆమేన్. అంత్య దినాల్లో ఉన్నాం, ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. సిద్ధపడాలి నువ్వు, సిద్ధపడాలి నువ్వు, మారు మనసు పొందాలి నువ్వు. పాపాన్ని విడిచిపెట్టు, వ్యసనాన్ని విడిచిపెట్టు, లోకాన్ని విడిచిపెట్టు, త్రాగుడు విడిచిపెట్టు, వ్యభిచారాన్ని విడిచిపెట్టు, అక్రమ సంబంధాన్ని విడిచిపెట్టు. నీ జీవితంలో ఒక మారు మనసు రావాలి, నీ జీవితంలో పాప క్షమాపణ కావాలి, నీ జీవితంలో బాప్తిసం కావాలి, రక్షించబడాలి. అపోస్తుల బోధ కావాలి నీకు, అపోస్తుల సహవాసం కావాలి నీకు, అపోస్తుల రొట్టె విరుచుడు కావాలి, అపోస్తుల ఎడతెగని ప్రార్థన కావాలి. ఎంతకాలం నామకార్థం ఉంటావు, ఎంతకాలం ఆచారం ఉంటావు, ఎంతకాలం పండగ గుంపుతో పండగ పేరుతో పబ్బాలు గడుపుతా ఉంటావు. ఈ
రాత్రి ప్రార్థన గుంపులోనికి రా. ఈ రాత్రి అపోస్తుల బోధలోకి రా. ఈ రాత్రి అపోస్తుల సహవాసంలోనికి రా. అపోస్తుల రొట్టె విరుచుకోవడానికి, అపోస్తుల ఎడతెగని ప్రార్థనలోనికి రా. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ లేఖనంలో చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదువుతారా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19. చదువు. దేవుని దీర్ఘశాంతము, అదిగో దేవుని దీర్ఘశాంతం అంట నీ కొట్లు కనిపెడుతుందంట. పూర్వము నోవాహు దినాల్లో కూడా కనిపెట్టాడంట. నోవాహు ఓడ సిద్ధపరుస్తా ఉండగా లోకములో అవిధేయులై ఉన్న వారి యొద్దకు, వ్యసనాల్లో ఉన్న వారి యొద్దకు, పాపములో ఉన్న వారి యొద్దకు, బంధకాల్లో ఉన్న వారి యొద్దకు, శరలో ఉన్న వారి యొద్దకు, శ్రమల్లో ఉన్న వారి యొద్దకు, బానిసత్వంలో ఉన్న వారి యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి సువార్తని ప్రకటించడంట. జలప్రలయం రాబోతుంది, నాశనం రాబోతుంది, ఉపద్రవం రాబోతుంది. అది అన్నడు మీరు చూడనిది, అది అన్నడు మీరు ఎరగనిది. అది ఒక భయంకరమైన ప్రళయం. అది మిమ్మల్ని నాశనం చేయబోతుంది. ఆ నాశనం మీ మీదకి రాకముందే, ఆ ఉపద్రవం మీకు రాకముందే, అదిగో ఆ జల ప్రళయం మీ మీదకి రాకముందే అని ఆత్మరూపిగా వెళ్ళాడంట ప్రజల యొద్దకు. ఎవరి యొద్దకు? అవిధేయులైన వారి యొద్దకు, శరలో ఉన్న వారి యొద్దకు, వ్యసనాల్లో ఉన్న వారి యొద్దకు, త్రాగుడులో ఉన్న వారి యొద్దకు, వ్యభిచారములో ఉన్న వారి యొద్దకు, పాపములో ఉన్న వారి యొద్దకు, లోకములో ఉన్న వారి యొద్దకు అనేకుల యొద్దకెళ్ళి సువార్త ప్రకటించి, ఇప్పుడైనా తెలుసుకోండి, ఇప్పుడైనా మారండి, ఇప్పుడైనా రండి, ఇదిగో మీ కొరకే సిద్ధపరుస్తున్న ఈ వాడ. ఎవరి కొరకు ఈ వాడ? మాట్లాడాలరా బిడ్లారా? ఎవరి కోసం ఈ వాడ? అయ్యో, నోవాహు సిద్ధపరిచేవాడు ఎవరి కోసం అంటున్నా? నశించిపోకూడదనే కదా, జలప్రలయములు అంతం కాకూడదనే కదా. ఆ ఉపద్రవములో అప్పటి కాలంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా నశించకూడదు, దేవునికి ఇష్టమో లేక ఆత్మరూపుగా వెళ్ళి ఆత్మ సంచారం చేత వారికి స్వార్థని ప్రకటించారంట. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 120 సంవత్సరాలు నీకు దేవుడిచ్చాడు సమయం. 120 సంవత్సరాలు నీతో మాట్లాడాడు. ఇకనైనా మానుకో, ఇప్పుడైనా మారు, ఇప్పుడైనా తెలుసుకో, ఇకనైనా నా సన్నిధికి రా. ఇదిగో నీ కోసమే ఈ ఓడ, ఇది రక్షణ వాడా, ఇది నేను రక్షించేవాడా, నీ కొరకు సిద్ధపరిచిన వాడా. అదిగో ఒకడు ప్రయాసపడుతున్నాడు, అదిగో ఒకడు కష్టపడుతున్నాడు, అదిగో ఒకడు సిద్ధపరుస్తా ఉన్నాడు. ఎవరా వ్యక్తి? నోవాహు. ఒకడు ప్రయాసపడుతున్నాడు, ఒకడు కష్టపడతా ఉన్నాడు, ఒకడు సిద్ధపరుస్తా ఉన్నాడు. ఆ ఓడ, దయచేసి ఆ ఓడలోకి రండి ప్రజలారా, గ్రామస్తులారా, పట్టణస్తులారా, చిన్నలారా, పెద్దలారా రండి. ఏ వాడది? రక్షణ వాడా. ఏ వాడా? చదువు, ఇప్పుడు మిగతా చదువు. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మును రక్షించును. చాలండి. ఆ ఓడ సిద్ధపరిచి 120 సంవత్సరాలు ఆ ఓడ సిద్ధపరుస్తున్నప్పుడు దేవుడు ప్రజల మధ్యకు వెళ్ళి ఆత్మరూపిగా వెళ్ళి, ప్రజలారా దయచేసి ఇదిగో రండి ఈ ఓడలోనికి, మీ పాపాన్ని విడిచిపెట్టండి, మీ వ్యసనాలను విడిచిపెట్టండి, మీ జీవితాలను మార్చుకోండి, మారు మనసు పొందండి అని ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటిస్తే ప్రజలు ఏం చేస్తారు తెలుసా? ఆ ఓడలోనికి రాలా, ఆ ఓడలోనికి ప్రవేశించలా. ఏం చేశారు మరి? లూకా సువార్త 17వ అధ్యాయము 27వ వచనం చదువు. లూకా సువార్త. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు, అదిగో చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు. ఓడలోకి రాకుండా, ఓడలోనికి ప్రవేశించకుండా జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి పడుచు నుండిరి. అదిగో అంతలో జలప్రలయం వచ్చి వారినందరినీ నాశనము. బాగా వినండి,
ఒక గుంపేమో ఓడలో ఉంది. అమ్మా, ఒక గుంపు ఓడలో ఉంది. ఆ ఓడలో ఉన్న గుంపు అంతా కూడా ఏం పొందింది? రక్షించబడింది. ఆ ఓడలో ఉన్న గుంపు అంతా కూడా రక్షించబడింది. ఓడ బయట ఒక గుంపు ఉంది. ఈ ఓడలోకి రాకుండా, ఈ ఓడలోకి ప్రవేశించకుండా ఈ గుంపు ఏం చేస్తుంది? తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి పడుచున్నారు. అంతలోనే ప్రకటించబడిన జలప్రలయం రానే వచ్చింది, ఉపద్రవం రానే వచ్చింది, నాశనము రానే వచ్చింది. ఆ ఉపద్రవములో, ఆ జలప్రలయములో వారందరూ కూడా ఏమైపోయారంట? నాశనం అయిపోయారంట. ఈ రోజున నీ దగ్గరకు వచ్చింది ఈ వర్తమానము. ఆత్మరూపిగా నీతో మాట్లాడుతున్నాడు. మరొకటి రాబోతుంది, మరొక ప్రళయం రాబోతుంది. మొన్న ఒకటి వచ్చింది. ఏంటది? ఏంటో చెప్పండి. కరోనా వచ్చి ఏం చేసింది? నాశనం చేసింది. మరలా దాని అమ్మమ్మ రాబోతుందంట. మరొక ప్రళయం వస్తుంది, మరొక భూకంపం వస్తుంది, మరొక జల ప్రళయం వస్తుంది, మరొక భయంకరమైన తెగులు వస్తాయి, మరొక భయంకరమైన వైరస్లు వస్తాయి. భూమి మీద మనుషుడు బ్రతకడం కష్టం. భూమి మీద మనుషుల యొక్క మనుగడ కష్టం. ఇంతకు ముందున్న వారే బెస్ట్. ఇక నుంచి జీవించే జీవితం బహు ఘోరముగా ఉంటుంది. ఏ తెగులు వస్తుందో తెలీదు, ఏ ప్రళయం వస్తుందో తెలీదు, ఏ వైరస్ వస్తుందో తెలీదు, ఏ భూకంపాలు వస్తే తెలీదు, ఏ కరువులు వస్తే తెలీదు. ఆహారం లేకపోవచ్చు, పంటలు పండకపోవచ్చు, నీళ్లు లేకపోవచ్చు, వైద్యం అందకపోవచ్చు, రోగాలు తగ్గకపోవచ్చు. మనుషుల మీదకి రాబోయే తెగుల నుంచి కాపాడేవారు లేరు, ప్రళయాల నుంచి కాపాడేవారు లేరు, నాశనం నుంచి కాపాడేవారు లేరు. అందుకే దేవుడు సంఘాలను దేవుడు సిద్ధపరిచాడు, సేవకులు సిద్ధపరిచాడు, ఉపదేశాలు సిద్ధపరిచాడు. ఈ రాత్రి నువ్వు ఆలోచిస్తే యుగోని పక్కన పెట్టి ఏం చేయాలి? నువ్వు ఓడలోనికి రా, సహవాసంలోనికి రా, సంఘములో చేర్చబడు. వయసు ఉందనుకోమాక, బలం ఉందనుకోమాక, జ్ఞానం ఉందనుకోమాక, ధనం ఉందనుకోమాక, అందం ఉందనుకోమాక. నీ జ్ఞానము నిన్ను రక్షించలేదు, నీ ధనము నిన్ను కాపాడలేదు, నీ బలము నిన్ను కాపాడలేదు, నీకున్న మంది మార్బలము కూడా రక్షించలేరు, కాపాడలేరు. ఒకవేళ ఈ రోజున ఇగో అడ్డు వస్తుందేమో, వయసు అడ్డు వస్తుందేమో, ఇప్పుడప్పుడైనా ఎంజాయ్ చేయాలి, లోకంలో తిరగాలి, ఆరగించాలి, అనుభవించాలనుకున్నావేమో. అసలు నువ్వు ఉంటే కదా, అసలు నిన్ను కాపాడేవారు ఉంటేనే కదా, అసలు నిన్ను తప్పించేవారు ఉంటే కదా. ఒకసారి ఆలోచించాయి. ఆ జల ప్రళయములో తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి పడుతూ అంతలోనే ఏమైపోయారు? వారందరూ నాశనం అయిపోయారు. కానీ ఒక గుంపు ఉంది. ఎక్కడ? ఓడలో ఉన్న గుంపు ఆ జల ప్రళయంలోంచి తప్పించబడింది, ఆ నాశనంలోంచి తప్పించబడింది, ఆ ఉపద్రవంలోంచి తప్పించబడింది. అందుకే భూమి మీద దేవుడు సంఘాలను ఏర్పాటు చేశాడు. అందుకే భూమి మీద దేవుడు మందిరాలు ఏర్పాటు చేశాడు. ఆ రోజుల్లో ఒక ఓడ అయితే ఈ రోజుకి ఈ గ్రామంలో ఎన్నో ఓడలు ఉన్నాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఏదో ఒక సంఘంలోకి వెళ్ళు, ఏదో ఒక మందిరంలోకి వెళ్ళు, ఏదో ఒక సహవాసంలోకి వెళ్ళు. ఎల్లు నీ బిడ్డలు తీసుకొని, ఎల్లు నీ భర్తను తీసుకొని, ఎల్లు నీ భార్యను తీసుకొని. నోవాహు భార్య, నోవాహు కుమారులు, నోవాహు కోడలు మొత్తం కలిసి ఓడలోకి రాబోయే ప్రళయాన్ని, రాబోయే తెగుల్ని, రాబోయే ఉగ్రతని, రాబోయే నాశనం నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గము నేను ప్రకటిస్తున్న నజరేయుడు యేసు క్రీస్తు అనే మార్గము. అది సిలువ మార్గము, అది సువార్త మార్గము, అది మందిరము. ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను కాపాడుతాడు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నిన్ను బాగు చేస్తాడు, ఆయన నీ కాడిని విరగొడతాడు, నీ శాపము నుండి నిన్ను విడిపిస్తాడు. నీకు యుగోగా అడ్డు వస్తుందేమో, ఎప్పుడు ఆ బలం ఉంటుందా? చెప్పు. నువ్వు బ్రతికినంతకాలం ఆ అందం ఉంటుందా? ఎప్పుడు నీ దగ్గరే స్థిరంగా డబ్బు ఉంటుందా? ఎప్పుడు ఒకే వయసు ఉంటుందా? మాట్లాడండి. నీ అందం, నీ బలం, నీ ధనం, నీ మంది మార్బలం ఏదో ఒక రోజు నిన్ను విడిచిపెట్టి పోతారు. నిన్ను విడువని వాడు నిన్ను ప్రకటిస్తున్నవాడు, నిన్ను ఎడబాయిన వాడు నిన్ను ప్రకటిస్తున్నవాడు, నిన్ను ప్రేమించిన వాడు,
నీ కొరకు రక్తము కార్చిన వాడు, నిన్ను ప్రేమించి తన ప్రాణాన్ని నీ కొరకు అర్పించిన వాడు నీతో మాట్లాడుతున్నాడు. రా, ఓడలోనికి రా, రక్షణ ఓడలోనికి రా. ఒక గుంపు ఎక్కడుందన్న? ఓడలో. ఆ ఓడలో నా గుంపు ఏమైంది? రక్షించబడింది. నాశనం నుంచి, ప్రళయం నుంచి, ఉపద్రవం నుంచి తప్పించబడింది. ఒక గుంపు ఎక్కడుంది? ఓడ బయట ఉంది. కట్టుకుంటున్నావా? కట్టుకో. ఏమన్నారు? కట్టుకుంటావా? కట్టుకో. జలప్రలయం వస్తుందా? నీతో చెప్పాడా? నీతో మాట్లాడా? అంటూ ఎగతాళి చేశారు, అపహాస్యము చేశారు. అంతలోనే జలప్రలయం వచ్చింది. మోకాళ్ళ లోతులోకి వెళ్ళింది, మొలల లోతులోకి వచ్చింది, రొమ్ము లోతులోకి వచ్చింది. కలవరపడ్డారా లేదా? అపహాస్యం చేసిన వారందరూ అపహాస్య పాలయ్యారా లేదా? చెప్పండి. చచ్చిన పీలుగులై నీళ్ళ మీద తిట్టగట్టారా లేదా? మానవుడా, నీ బ్రతికెంత? సహోదరి, నీ జీవితం ఎంత? నీ ఆయుష్కాలం ఎంత? నీ ఆరోగ్యం ఎంత? ఒక్కసారి నీలో ఉన్న ఆత్మ గురించి ఆలోచించావా? నీలో ఉన్న ప్రాణాన్ని గురించి ఆలోచించావా? ఈ లోకాన్ని గురించి ఆలోచించావు. వాళ్ళు అది కట్టుకున్నారు, నేను అది కట్టుకోవాలి. వాళ్ళు అది కొన్నారు, నేను అది కొనాలి. వాళ్ళు అలా చేస్తారు, నేను అలా చేయాలి. వాళ్ళు అలా బ్రతికారు, నేను అలా బ్రతకాలని అనుకున్నావే. మరి నీకేమైనా ఆలోచన ఉందా? వారు మారారు, నేను మారాలని. వారు రక్షించబడ్డారు, నేను రక్షించబడాలని. వారు సిద్ధపడ్డారు, నేను సిద్ధపడాలని ఉందా? మరి వాళ్ళతో బేజారు చేసుకున్నావుగా. వాళ్ళు కట్టుకున్నారు, నేను కూడా కట్టుకోవాలి. వాళ్ళు అలా ఉన్నారు, మేము కూడా అలాగే సంపాదించుకోవాలి. వాళ్ళు అలా వెనకేసుకున్నారు, మేము కూడా అలా వెనకేసుకోవాలి. వాళ్ళని వీళ్ళని చూసావు కానీ ఆత్మ సంబంధంగా రక్షణ కొరకు సిద్ధపడ్డావా? నీ ఇంటి వారిని సిద్ధపరిచావా? నీ పిల్లల్ని సిద్ధపరిచావా? అయ్యో, ఒకసారి ఆలోచన చేయి. భయంకరమైన పాతాళం ఉంది, భయంకరమైన నరకం ఉంది, భయంకరమైన అగ్ని ఉన్నది, వేదనకరమైన స్థలం అది. ఒక ధనవంతుడు బాగా ధనము సంపాదించాడు, బహుగా సుఖపడ్డాడు. చివరాఖరికి వాడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాడు? వాడు నరకానికి వెళ్ళాడు, అగ్నిలోకి వెళ్ళాడు. అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, అయ్యా, ఈ నరకంలో, ఈ వేదనలో, ఈ అగ్నిలో నేను అల్లాడిపోతున్నా. అయ్యా, నీ దగ్గర ఉన్నాడే లాజరు, అతను నా దగ్గరికి పంపించయ్యా. తన బొట్టును వెళ్తూ నా దప్పిక తీరటానికి, నా దాహం తీరటానికి అని అడుగుతున్నాడు. ఇతడు పేదవాడే, దరిద్రుడే. ఆ ధనవంతుడి ఇంట పడు రొట్టె ముక్కలు తిని బ్రతికినవాడే. శరీరం అంతా రోగమే, కురుపులే. కానీ ఇతడు ఎక్కడికి వెళ్ళి తెలుసా? చనిపోయి. అమ్మా, ఇతడు చనిపోయి ఎక్కడికి వెళ్ళి తెలుసా? మాట్లాడండి. అబ్రహాము రొమ్ముకి ఆనుకుని పడిపోయాడు. ఇతని పేదరికం ఇతను అడ్డగించిందా? మాట్లాడండి. అమ్మా, ఇతని పేదరికం ఇతను అడ్డగించిందా? పరలోకానికి వెళ్ళకుండా ఇతనికి వచ్చిన రోగం ఇతని పరలోకానికి వెళ్ళకుండా చేయిందా? మాట్లాడాలి. అదే మరి ధనవంతుడు అడ్డగించలేదా? ఇతని సుఖభోగాలు అడ్డగించలేదా? ఇతని పాపం ఇతను అడ్డగించలేదా? ఇతని వ్యసనాలు ఇతను అడ్డగించలేదా? పరలోకానికి వెళ్ళకుండా నువ్వెక్కడికి వెళ్తారో బాబు, లోకంలో ఇప్పుడు తిరిగావు. నువ్వెక్కడికి వెళ్తారో బాబు, ఇప్పుడు లోకంలో పాపం చేసావు. నువ్వెక్కడికి వెళ్తారో బాబు, ఇప్పుడు లోకంలో సుఖభోగాలు అనిపించావు అని చెప్పేసి నరకం వాడిని ఏం చేసింది? లాగేసింది. పాతాళం వాడిని ఏం చేసింది? లాగేసింది. ఈ లోకంలో పేదవాడైనా, దరిద్రుడైనా, శరీరం అంతా కురుపులతో ఉన్నప్పటికీ అతడు మారు మనసు పొందాడు. అతడు యేసు ప్రభువును అంగీకరించాడు. అతడు యేసు ప్రభువును తెలుసుకున్నాడు. అతడు పాప క్షమాపణ పొందాడు. అతడు బాప్తిస్మం పొందాడు. అతడు రక్షించబడ్డాడు, సంఘంలో చేర్చబడ్డాడు. విశ్వాసిగా అపోస్తుల బోధలో, అపోస్తుల సహవాసంలో, అపోస్తుల రొట్టె విషయంలో ఎడతెగని ప్రార్థనలు కూడుకున్నాడు. అతడు చనిపోతే ఎవరొచ్చో తెలుసా? పరలోక దూతలు వచ్చినాయి, పరలోక సహవాసం వచ్చింది, పరలోక సైన్యం వచ్చింది. నువ్వు చచ్చిపోతే ఈ ఊరోళ్ళు వస్తారేమో, మీ బంధువులు వస్తారేమో, ఎర్రకారులు తెల్లకారులు వచ్చి ఒకవేళ రోడ్డు నిండా పూలేస్తారేమో. పెద్ద తీర్మానం పెట్టి డబక 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 డబ పెద్ద ఏం బాక్సులు సార్ అయ్యి? డీజే బాక్సులు వేసుకుంటా, అర్థమైందా? ఏడోక వేసుకుంటా, ఆడోక వేసుకుంటా. అబ్బో ఎంతమంది వచ్చారా బాబు, అబ్బో ఎంతమందిరా, భలే అబ్బో అనుకుంటున్నారేమో. సస్తే రేపు నరకానికి వెళ్తావు. పరలోకం దిగి రావాలి నీ కోసం, పరలోక సైన్యం రావాలి నీ కోసం, పరలోక దూతలు రావాలి నీ కోసం. ఈ లోకం వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఈ మనుషులు వచ్చినా రాకపోయినా పర్వాలేదు,
నీ వాళ్ళు వచ్చినా రాకపోయినా పర్లేదు, నేను ప్రకటిస్తున్నానే, ఆ నజరుడైన యేసు సైన్యము దిగి రావాలి, ఆ పరలోకమే నీ కోసం దిగి రావాలి, ఆ పరిశుద్ధులు నీ కోసం దిగి రావాలి, ఆ బ్రతుకు, ఆ జీవితం బ్రతుకు, ఆ సాక్షిగా బ్రతుకు. ధనభోగాల మధ్యన, సుఖభోగాల మధ్యన, వ్యసనాలకి, లోకానికి, త్రాగుడికి, అనేకమైన వాటికి బానిసవై రేపు పొద్దున చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. వయసు ఉందనుకున్నావేమో, అందం ఉందనుకున్నావేమో, జ్ఞానం ఉందనుకున్నావేమో, ధనం ఉందనుకున్నావేమో, చదువు ఉందని విర్రవీగుతున్నావేమో. జాగ్రత్త, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకముందే, నువ్వు పోకముందే యేసు ప్రభుని తెలుసుకో. నీ పాప జీవితాన్ని విడిచిపెట్టే, నీ సుఖభోగాలు విడిచిపెట్టేసే, నీ ఆచారాలు విడిచిపెట్టే, నీ స్నేహాలు విడిచిపెట్టే, నీ సహవాసాలు విడిచిపెట్టాయి. యేసు ప్రభుకి నీ హృదయాన్ని ఇచ్చేయి, యేసు ప్రభుకి నీ జీవితాన్ని ఇచ్చేయి. చనిపోతే లాజరు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మును ఆనుకొని నెమ్మది పొందుతా ఉన్నాడు. ధనవంతుడికి నెమ్మది ఉందా? చచ్చి పాతాళానికి వెళ్ళి వేదన, ఆ నరకములో, ఆ పాతాళంలో అల్లాడిపోతున్నాడు. అందుకే ఈ రాత్రి నువ్వు ఏ గుంపులో ఉంటావు, ఏ గుంపులో చేరతావు, ఏ సహవాసంలో ఉంటావు, ఏ పేరుతో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావో ఒకసారి చూడు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి నుంచి. మత్తయి సువార్త, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని కన్యకలు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని, ఇది ఇంపార్టెంట్ గా పెట్టుకోండి, తమతో నూనెను తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకొని పోయిరి. తర్వాత చదువుకుందాం. ఇక్కడ చూడండి, 2 గుంపులు ఉన్నాయి. ఒక గుంపేమో బుద్ధి గల గుంపు, ఒక గుంపేమో బుద్ధి లేని గుంపు. మీరేమనుకోమాకండి, ఎన్ని ఉపదేశాలు విన్నా కొంతమందికి బుద్ధి రాదు. ఎన్ని వర్తమానాలు విన్నా, ఎన్ని సభలకు వెళ్ళినా, ఎన్ని మీటింగ్లకి వెళ్ళినా వాళ్ళ బుద్ధి మారదు, వాళ్ళ బ్రతుకు మారదు, వాళ్ళ నైజం మారదు, వాళ్ళ అలవాట్లు మారవు, వాళ్ళ ప్రవర్తన మారదు. అరే నీ పక్కవారు దివిటిని వెలిగించుకున్నారు, అరే నీ పక్కవారు నూనె తీసుకున్నారు, అరే నీ పక్కవారు సిద్ధపడిపోయారు. నీ కళ్ళతో చూస్తున్నావు, కానీ నీ బ్రతుకులో, నీ నడవడికలో, నీ ప్రవర్తనలో మార్పు లేదు. నీ కళ్ళ ఎదుట ఏం తీసుకున్నారు? దివిటితో పాటు నూనె కూడా తీసుకున్నారు. మరి నువ్వు ఉత్త దివిటి ఒకటి తీసుకుని బయలుదేరావా? సంఖలో బైబిల్ ఒకటి సరిపోయిందా? మాట్లాడాలి. సంఖలో పెద్ద బైబిల్ ఒకటి సరిపోయిందా అన్న? వారు దివిటితో పాటు ఏం తీసుకున్నారు? నూనె కూడా తీసుకున్నారు. బాగా వినండి, బుద్ధి గలవారు ఉన్నారు, బుద్ధి లేని వారు ఉన్నారు. 2 గుంపులు ఉన్నాయి. నీ ఇష్టం, నువ్వే గుంపులో ఉంటావో. ఎన్ని ఉపదేశాలైనా నీ బుద్ధి మార్చుకోపోతే, నీ పాడు బుద్ధి, చెడిపోయిన బుద్ధి, పనికిమాలిన బుద్ధి, సుప్నాథ బుద్ధి, ఓరలేని బుద్ధి, పనికిమాలిన బుద్ధి, నీ జీవితం అలాగే కొనసాగిస్తూ ఉంటే ఏం జరిగిద్దో చెప్తున్నాడు ఇక్కడ. బుద్ధి గలవారు తన బుద్ధిని మార్చుకున్నారు, తమ స్థితిని మార్చుకున్నారు. వారు దివిటిని వెలిగించుకున్నారు. ఏ దివిటి? ఆత్మదీపాన్ని వెలిగించుకున్నారు. ఎక్కడ ఆరిపోకూడదని చెప్పేసి ఏం తీసుకున్నారు? నూనెను కూడా తీసుకున్నారు. వారు ఒకే సంఘంలో ఉన్నారు అనుకోండి, వీళ్ళు కూడా ఒకే సంఘంలో ఉన్నారు అనుకోండి, వారు కలిసే ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇంతలోకి పెండ్లి కుమారుడు ఆలస్యము చేయించునని వారందరూ కలిసి ఏం చేశారంట? కునికి నిద్రించారంట. వారు నిద్రపోయారు, వీరు నిద్రపోయారు. ఇంతలోకి పెండ్లి కుమారుని ఎదుర్కొని రండి అని ఒక శబ్దం వారికి వినబడింది. వినబడతలకే లేచి వీళ్ళు దివిటీలు చక్కబరుచుకున్నారు. కానీ కలవరం బయలుదేరింది వాళ్ళలో. ఎవరిలో?
బుద్ధి లేని కన్యకల్లో కలవరం బయలుదేరింది. ఎందుకని? సిద్ధపాటు లేదు, నూనె లేదు, సరైన అభిషేకం లేదు, సరైన మారు మనసు లేదు, సరైన రక్షణ లేదు, సరైన బాప్తిస్తం లేదు. ఏదో వెళ్తున్నామంటే వెళ్తున్నాము. నలుగురితో నతానియేలు, కులంతో కొర్నేలుగా మారావు. నీ జీవితం కులంలో కాదు, నలుగురితో కాదు. సిద్ధపాటు కావాలి. సిద్ధపడిన వారే ఎత్తబడతారు, సిద్ధపడిన వారే ప్రవేశిస్తారు, సిద్ధపడిన వారే పరలోకంలో ఉంటారు, సిద్ధపడిన వారే అభివృద్ధిలో ఉంటారు, సిద్ధపడిన వారే ప్రభుత్వం ఉంటారు. విడవబడితే నీ జీవితం నరకం. నీ బుద్ధి మార్చుకోపోతే నరకం, నీ ప్రవర్తన మార్చుకోపోతే నరకం. నీవు కనుక ఒకవేళ కులంతో పెట్టుకున్నావా? చాలా మంది కులం అని కొట్టుకులాడుతూ ఉంటారు. కులకట్లు, మతకట్లు, ఆచారకట్లు, సాంప్రదాయ కట్లు, నామకర్త కట్లు పడిపోతూ ఉంటారు. నీ కులం నేను రక్షించదు, నీ మతం నేను రక్షించదు. ఈ రాత్రి వేళ అనుకో, నీ జీవితంలో ఒకవేళ ఏముందిలే తీసుకోపోతే బాప్తిస్తాం, ఏముందిలే ఎట్టెలితే, ఏముందిలే ఎవరు అడిగేదే ఉందిలే, నా ఇష్టం, నా డబ్బు, నేను సంపాదించుకున్నా, తింటాను, తిరుగుతాను, తాగుతాను, నా ఇష్టం, నన్ను అడిగేవాడు ఎవడు అనుకున్నావేమో. నీ ఇష్టమే, తిను, తాగు, తిరుగు. రేపొద్దున నీ జీవితం మారు మనసు లేకపోతే, నీ జీవితంలో సరైన బుద్ధి లేకపోతే, నీ దివిటిని వెలిగించుకోకపోతే, నువ్వు రక్షణ లేకపోతే, నువ్వు సిద్ధపడకపోతే, రేపొద్దున నువ్వు విడవబడతావు. తలుపులు వేయబడుతుంది. వేయబడవా తలుపులు? సిద్ధపడిన వారు ఎక్కడికి వెళ్ళిపోయారంట? రాశారు, చదువుండి, ఇప్పుడు చదువు. అర్ధరాత్రి వేళ, ఇదిగో పెండ్లి కుమారుడు అను కేక వినబడిను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు సక్కబరిచిరి గాని, బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనక మీ నూనెలో కొంచెం మాకివ్వుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకు ఇది చాలదేమో, మీరు అమ్మవారి ఎద్దుకు పోయి కొనుక్కొండ్రని చెప్పిను. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు అదిగో సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు ద్వారాలను ఎదుటి తెరిచి ఉన్నాయి. ఈ రోజున కృపా ద్వారాలు తెరిచి ఉన్నాయి, రక్షణ ద్వారాలు తెరిచి ఉన్నాయి, స్వార్థ ద్వారాలు తెరిచి ఉన్నాయి. నీ కొరకై దేవుడు సిద్ధపరిచాడు. ఇప్పటికైనా కొనుక్కో. వారు కొనబోతుండగా ఏం జరిగింది? తలుపులు, స్వార్థ ద్వారాలు ఏదో ఒక రోజు మూయబడతాయి. ఇలా వీధుల్లో పెట్టాం ఈ రోజు బహిరంగంగా. ఈ రోజు బహిరంగ ఇలాగా మైకులు పెట్టుకుని ఆర్భాటంగా, భారాబాటంగా చెప్తున్నాం. రాగల దినాలో ఇలా నీవు బహిరంగంగా బైబిల్ పట్టుకొని రావడానికి కానీ, నేను ఇలా బహిరంగ నిలబడి చెప్పడానికి కానీ, బహిరంగంగా చర్చీలు తలుపులు తెరిచి, మందిరాలు తెరిచి ఇలా సమాజంగా కూడుకునే అవకాశాలు రాబోయే దినాలు ఉండవు. ఇది నీకు దేవుడు తెరిచిన ద్వారాలు. ఇప్పుడు సమృద్ధిగా నూనె దొరుకుతుంది, సమృద్ధిగా ఉపదేశం దొరుకుతుంది, సమృద్ధిగా దేవుడి అభిషేకం దొరుకుతుంది, సమృద్ధిగా నీకు ఆరాధన దొరుకుతాయి. ఇప్పుడే సిద్ధపడు, ఇప్పుడే కొనుక్కో, ఇప్పుడే మారు మనసు పొందు, ఇప్పుడే రక్షణ పొందు, ఇప్పుడే అభిషేకించబడు, ఇప్పుడే ఆయన రాకడకై సిద్ధపడు. రేపు ద్వారాలు మూయబడిన తర్వాత రొమ్ములు కొట్టుకుంటావు, గుండెలు బాదుకుంటావు. అయ్యో, ఎందుకు నేను మారు మనసు పొందలేదు, అయ్యో నేను ఎందుకు పాపాన్ని విడిచిపెట్టలేదు, అయ్యో నేను ఎందుకు లోకాన్ని విడిచిపెట్టలేదు, అయ్యో నేను ఎందుకు ఆచారాలు విడిచిపెట్టలేదు, అయ్యో నాకెందుకు పాప క్షమాపణ లేదు అని గుండెలు బాదుకుని రొమ్ములు కొట్టుకుంటావు. ఆ రోజు నువ్వు ఏడిచిన తలుపు తీసేవారు ఉన్నారా? మాట్లాడాలి. ఈ రోజు నీ ఎదుటి తలుపులు తెరిచించాడు. ప్లీజ్ రమ్మంటున్నాడు. నా ఎత్తుకొచ్చువారు నేను ఎంత మాత్రము, నువ్వెంత ఘోర పాపమైనా సరే నేను క్షమిస్తున్నాడు. నువ్వెంత చెడి పడిపోయిన వ్యక్తివైనా సరే నేను క్షమిస్తాను. నీ పాపాన్ని కాదు, నిన్ను ప్రేమిస్తున్నా, నిన్ను ప్రేమిస్తున్నా. నీ కొరకే రక్తం కార్చాను, నీ కొరకే నా ప్రాణాన్ని అర్పించాను. నీ పాపాన్ని విడిచిపెట్టి నా ఎదుగురా. నేను అసలు నేను త్రోసివేయను. నీ కొరకే నా చేతులు చాపే నిలివెళ్ళ సిలువలో విరాలాడుతూ నీ కొరకు రక్తం కార్చి నీ కొరకు నేను అర్పించబడ్డాను. నా కుమారుడా, నా ఎదుగు వస్తావా? నా కుమార్తె, నా ఎదుగు వస్తావా? నీ పాపాన్ని విడిచిపెడతావా? ఇప్పటికైనా మారు మనసు పొందుతావా? ఇప్పటికైనా నీ డ్యూటీని వెలిగించుకొని నూనెను సిద్ధపరచుకుంటావా?
ఇప్పటికైనా రక్షణ పొందుతావా? ఇప్పటికైనా మారు మనసు పొందుతావా? ఇప్పటికైనా పాప క్షమాపణ పొందుతావా? ఇప్పటికైనా నీ కొరకై ఆయన తెరిచిన ద్వారాలు ఇంకా వేయబడలేదు. ఇప్పటికైనా నీ బుద్ధి మారాలి, ఇప్పటికైనా నీ మనసు మారాలి, ఇప్పటికైనా నీ నడవడిక మారాలి, ఇప్పటికైనా నీ నైజం మారాలి. యవనస్తుడా, యవనస్తురాలా, నీతో మాట్లాడుతున్నాడు. ఏ సహవాసంలో ఉన్నావు? సెల్ ఫోన్ సహవాసంలో ఉన్నావా? చాటింగ్ చేసే సహవాసంలో ఉన్నావా? ప్రేమ ముసుగులో ఉన్నావా? బ్రతుకును నాశనం చేసుకున్నావా? జీవితాన్ని పాడు చేసుకున్నావా? తల్లిదండ్రులను మోసం చేస్తున్నావా? కన్నవారికే కడుపు కోతగా మిగులుస్తావా? లేక దేవుని ప్రణాళికలో ఉన్నతమైన వ్యక్తిగా మార్చబడతావా? దేవుని ప్రణాళికలో ఉన్నతమైన జీవితాన్ని కోరుకుంటావా? ఉన్నతమైన పరిశుద్ధతలోనికి వస్తావా? ఉన్నతమైన సహవాసంలోనికి, ఉన్నతమైన ఏర్పాట్లకు వస్తావా? యవనస్తుడా, ఎంతకాలం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు? ఆ గేమ్లాడి, ఆ పబ్జి గేమ్లాడి, ఆ సెల్ ఫోన్లో ఆటలాడి, అశ్లీలమైన చిత్రాలు చూసి, వ్యర్థమైన సీరియల్, వ్యర్థమైన సినిమాలు చూస్తూ, నూనె లేకుండా కాలయాపన చేస్తూ, సంఘంలో ఉన్నానని, సహవాసులు ఉన్నానని, పెద్ద బైబిల్ సంఘం పెట్టుకుని వెళ్తానని, అందరికంటే ముందెళ్ళి పాడబడనని, అందరికెళ్ళి ముందని కూర్చున్నానని, నీ బుద్ధి మారకుండా, నీ సిద్ధపాటు లేకుండా నీ జీవితాన్ని కొనసాగిస్తుంటే ఏదో ఒక రోజు విడవబడిపోతావు. ఏదో ఒక రోజు తలుపులు వేయబడుతుంది. ఏదో ఒక రోజు నీ జీవితం విడవబడితే, అయ్యా అయ్యా మాకు కూడా తలుపు తీవా? అయ్యా నేనయ్యా ముందెళ్ళి పాడబడదని, అయ్యగారి తర్వాత నేనే పాడబడదన్నయ్యా, నేనయ్యా ముందెళ్ళి అయ్యా పెద్ద బైబిల్ తీసుకొచ్చాను ఆ రోజున, అయ్యా ఈ వీధిలో పెట్టినప్పుడు రొట్టెలు పెడితే తిన్నామయ్యా, అయ్యా మీరు గుడ్డివారికి చూపునిచ్చారుగా మేము చూసామయ్యా, కుంటివారికి నడకనిచ్చారు మేము చూసామయ్యా, ఎన్నో కార్యాలు చేశారుగయ్యా మేము చూసాముగయ్యా అంటారంట వీళ్ళు. మీరెవరో నేను ఎరుగును, అక్రమము చేయువార్లరా నా యొద్ద నుండి తొలగిపోండి. ఏ గుంపులో ఉంటావు? అక్రమం చేసే గుంపు, పేరుకు క్రైస్తవులే, నామకార్థములు జీవిస్తూ, సరైన మారు మనసు లేకుండా, సరైన బుద్ధి లేకుండా, సరైన సిద్ధపాటు లేకుండా, సరైన రక్షణ లేకుండా, సరైన నూనె లేకుండా, సరైన అభిషేకం లేకుండా, సరైన ఉపదేశం లేకుండా, సరైన ఆరాధన లేకుండా నీ జీవితాన్ని నువ్వు కొనసాగించుకున్నావు. అడ్జస్ట్మెంట్ అయిపోతున్నావు, సరిపెట్టుకున్నావు, ఎక్కడికోసారికి వెళ్ళిపోతున్నాగా, ఏదో ఒక ఉపదేశం, ఏదో ఒక ఆరాధన అనుకున్నావు. నో, నలుగురితో నతానేలు కాదు, కులముతో కోర్నేలు కాదు, అపోస్తుల బోధ కావాలి, అపోస్తుల సహవాసం కావాలి, అపోస్తుల ఎడతెగని ప్రార్థన, రొట్టె విరుచుట, మేడగది అనుభవం కావాలి, అభిషేకపు అనుభవం కావాలి. నూనె సిద్ధపరచుకొని నీవు పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తుని ఎదుర్కొనే గుంపులో ఉండాలి. ఆ గుంపే సిద్ధపడిన గుంపు, ఆ గుంపే లోపలికి వెళ్ళిపోయింది, ఆ గుంపే విందులో ఉంది, ఆ గుంపే సంతోషంలో ఉంది, ఆ గుంపే నిత్య జీవులు ఉంది, ఆ గుంపే ఆయనతో కూడా ఉన్నది. మేన్ చివరిగా ఒక మాట చెప్పేసి ముగిస్తాను. చూడండి మత్తయి సువార్త దయచేసి అది 25వ అధ్యాయం నుంచి చూడండి. చివరిగా ఈ మాట చెప్పేస్తాను, ముగిచేస్తాను. 32 నుండి చూడండి, 31 నుంచి. తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలతో వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు అదిగో సమస్త జనులు, ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా కులాలకు సంబంధించినటువంటి వారు, సమస్తమైనటువంటి జనులు ఆయన ఎదుట పోగు చేయబడతారు. నీవెవరమైనా కావచ్చు, నీదే కులమైనా కావచ్చు, నీదే జాతి అయినా కావచ్చు, నీదే ల్యాండ్ అయినా కావచ్చు, ఒక్క దినాన్ని ఆయన ఎదుట నిలబడవలసిన రోజు ఒక రోజు ఉంది. ఒక రోజు నువ్వు తీర్పులోకి వస్తావు. ఒక రోజున తీర్పులో ఆయన ఎదుట, ఆయన సింహాసనం ఎదుట నిలవబడే రోజు ఒక రోజు ఉంది. చదువు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లుగా ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడవ వైపున మేకలు నిలువబెట్టి, అప్పుడు రాజు, మహిమగల రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యమును
స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, నేను ఆకలిగొంటిని, మీరు నాకు మీరు నాకు భోజనం పెట్టారు. దప్పిగొంటిని, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చారు. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి. చెప్పెను. ఆ, అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఎప్పుడు నీవు ఆకలిగా ఉండుట చూసితిమి, నీకు ఆహారం ఇచ్చితిమి, నీకు ఆహారం ఇచ్చితిమి. నీవు దప్పిగొని ఉండుట చూచి, దప్పికొని ఉండుట చూసి, ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు నీకు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి, ఎప్పుడు పరదేశమై ఉండుట చూసి, నిన్ను చేర్చుకుంటిమి. దిగంబరివై ఉండుట చూచి, దిగంబరమై ఉండుట చూసి, బట్టలు ఇచ్చితిమి. ఎప్పుడు రోగివై ఉండుటయైనను, ఎప్పుడు రోగివై ఉండుటైను, చెరసాలలో ఉండుటయైనను చెరసాల్లో ఉండుటైనను చూచి, చూచి, నీ యొద్దకు వచ్చితిమని నీ యొద్దకు వచ్చితమని ఆయనను అడిగెదరు. ఆయన అడిగిన. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నాకు చేసినట్లేనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను వారితో నేను. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్నారు. ఎవరు వీళ్ళు? శపించబడిన వారు. ఏ గుంపు? ఈ గుంపు మేకల గుంపు. ఏ గుంపు? మేకల గుంపు. ఈ గుంపు ఏ గుంపు? శపించబడిన గుంపు. ఈ రాత్రి వేళ ఆలోచన చేయి, నువ్వే గుంపులో ఉన్నావు? ఎడమ పక్కన గుంపు మేకల గుంపు, ఈ గుంపు శపించబడిన గుంపు. శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి తీర్పు తీర్చేశాడు. తీర్పు జరిగిపోయింది. వరుసగా నిలబడ్డారు, సింహాసనం నిలబడ్డారు. గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. బాగా వినండి, ఈ గొర్రెలు మేకలు ఎవరో కాదు, మనుషులే, జనాంగమే. ఆయన ఎదుట పోగు చేయబడ్డారు. రెండు గుంపులుగా చేశాడు. ఒక గుంపు గొర్రెల గుంపు కుడి పక్కన ఉంచాడు. ఒక గుంపు మేకల గుంపు. గొల్లవాడంట మేకల్లో నుంచి గొర్రెలను వేరు చేసినట్టుగా వేరు చేసాడంట. ఈ రోజున ఆలోచన చేయి, ఏదో ఒక రోజు వేరు చేసే రోజు ఒక రోజు ఉంది. ఏదో ఒక రోజు తీర్పు తీర్చే ఒక రోజు ఉంది. ఏదో ఒక రోజు నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధించే రోజు ఒక రోజు ఉంది. ఒకవేళ నీవు మేకలాగుంటే, మేకను పోలి ఉంటే, మేక స్వభావం కలిగి ఉంటే శపించబడిన అనుభవంలోకి వెళ్ళిపోతావు. శపించబడిన అనుభవంలో ఉన్న వారిని అగ్నిలోకి పడవేసేసాడు. వీళ్ళెవరు? ఈ గుంపు ఎవరు? ఈ కుడి పక్కన ఉన్న గుంపు ఎవరు? తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు. లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఆ పరలోక రాజ్యంలోనికి రండి, దాన్ని స్వతంత్రించుకోండి. ఏ గుంపు? ఈ గుంపు గొర్రెల గుంపు, ఆశీర్వదించబడిన గుంపు, తండ్రి చేత ఆశీర్వదించబడిన గుంపు. రెండు మాటలు చెప్తే ఇక్కడ, గొర్రె ఎప్పుడైనా తలెత్తదు. ఎప్పుడు కూడా గొర్రె తల దించుకొని ఉంటది. గొర్రె ఎప్పుడు ముందెళ్దు, కాపరి వెనకమల వెళ్తా ఉంటది. గొర్రె ఎప్పుడు కంపల మీదకి వెళ్ళిద్దా? మేక కంపల మీద కూడా, చెట్ల మీద కూడా, ఇంకా అవసరమైతే ఎక్కి కూడా దాని ఇష్టానుసారంగా వెళ్తుంది. అదే గొర్రె అనుకో, తన సొంత నిర్ణయాలు, సొంత డిసిషన్, సొంతగా ఏం చేస్తుంది తెలుసా? చెప్పండి, ఏం చేస్తుంది? నా గొర్రెలు నా స్వరం విను, అవి నన్ను వెంబడించును. నేను వాటికి ముందుగా పోతాను, అవి నా వెనకమాలా వస్తాయి. వింటున్నారా? గొర్రె ఎప్పుడైనా ఎదురు చెప్పిద్దా? మాట్లాడాలి. నీ భర్తకి ఎందుకు ఎదురు చెప్తున్నావు? నీ భర్తకి ఎందుకు ఎదురు చెప్తున్నావు? అసలు నువ్వు నిజంగా గొర్రెవేనా మేకవా? మేక అయితే ఎడు చూసింది, ఆ కంప మీదకి వెళ్ళింది, ఈ కంప మీదకి వెళ్ళింది, దాని మీద కాలేసి దీని మీద కాలేసింది. దానికి అసలు కుదురే. దేనికి? మేకకి. గొర్రె కుదురుగా ఉంటుంది, యజమానికి లోపడుతుంది.
భర్తకు లోబడుతుంది, విధేయత కలిగి ఉంటుంది, భర్తను ప్రేమించింది, భర్తను సన్మానించింది. ఎట్టోడవని, ఎత్తోడవని, పొట్టోడవని, నెత్తి మీద ఎంటికలుని ఉండకపోని, పొల్లు ఉండవని, చదువు ఉన్నవాడవని, చదువు లేనివాడవని, భర్తే. ఆ భర్తకు నువ్వు ఆధీనరాలు అవ్వాలి. ఆ భర్తను నువ్వు గౌరవించాలి, ఆ భర్తను ప్రేమించాలి, ఆ భర్తకు విధేయత చూపాలి, ఆ భర్త ఏడ నువ్వు వాత్సల్యము చూపాలి. భర్తకు ఎదురు చెప్తున్నావా? ఒక్కొక్కరు కింద నుంచి పైకి చూస్తారు. నాకు మంది మాకు, నాకు ఎక్కి మాకు, నాకు కాలిందంటే మంచిదని కాదు, పనికి మాలిందాని. ఏం ఉపదేశాలు అన్నావు? దేవుడిచ్చిన భర్త, ఆ భర్త ఆధీనంలోనే ఉండాలి, ఆ భర్తకు లోబడాలి, ఆ భర్తకు భయపడాలి, ఆ భర్తను ప్రేమించాలి, ఆ భర్తను సన్మానించాలి. ఆవిడంటుంది, అమ్మా సుబ్బారావు గారు ఉన్నారా? ఆడే తెచ్చాడు. వచ్చి ఇంటికి వచ్చిన మనిషి గౌరవం పంపించాలిగా. లేడండి, బయటికి వెళ్ళండి, మీరు వచ్చారని చెప్తే అనాలిగా, మాట్లాడండి. ఏమంటుంది? ఆడే తెచ్చాడు, ఆ మాయిదారుడు సన్నాసుడు ఆడే తెచ్చాడు, ఆడే అంటుంది. విన్నారా? నువ్వు నిజంగా గురువు అయితే, నువ్వు నిజంగా విశ్వాసం అయితే, నువ్వు నిజంగా ఆత్మీయురాలు అయితే, నీవే కనుక నీ భర్తను గౌరవించకపోతే రేపొద్దున దేవుడు నిన్ను తీర్పులో తీసుకొస్తాడు, నిన్ను లెక్కలో తీసుకొస్తాడు. ఎట్లాంటి వాడైనా సరే నీ భర్తను గౌరవించు, నీ భర్తను ప్రేమించు, నీ భర్తను సన్మానించు, అతనికి విధేయురాలు. నీ ప్రేమను బట్టి మార్చుకో, నీ భక్తిని బట్టి మార్చుకో, అవసరమైతే నీ ప్రార్థన బట్టి మార్చుకో. పోట్లాడితే మారరు, గొడవ పడితే మారరు, నువ్వు తిడితే మారరు. మారతారా? ఏం చేసినా మారదు. కానీ భక్తితో, ప్రేమతో, ప్రార్థనతో మార్చుకో, నీ పరిశుద్ధ జీవితంతో మార్చుకో. ఏమీ లేంతో మార్పు. మొన్న ఒక రోజు నాకు ఆవిడ అంటుంది, చెప్పనా వద్దా ఏదో మొత్తానికి ఇంటికాడ నువ్వు మూసుకుని లోపలికి వెళ్ళు, నువ్వు మూసుకుని లోపలికి వెళ్ళు, నువ్వు మూసుకుని లోపలికి వెళ్ళాను. ఎవరిని? ఏమంటుంది? ఇంటికాడ గుమ్మకాడ జరుగుతుందండి. ఏమంటుంది? అయ్యో మాట్లాడరే, నువ్వు మూసుకొని ఆయన లోపలికి వెళ్తే నువ్వేం చేద్దామని అర్థం కావట్లేదు నీకు అసలు. ఆ నీడ విలువ తెలుసా నీకు? ఆ భర్త విలువ తెలుసా? ఆ చెట్టు ఉంటేనే నీకు విలువ, ఆ గొడుగు ఉంటే నీకు విలువ, ఆ భర్త ఉంటే నీకు విలువ. కుక్కల చించిన ఇస్త్రీ అయిపోయింది. నువ్వు అనుకున్నావేమో బతుకుదాం అనుకున్నావు పిల్లలు పెట్టుకొని, నువ్వేం బతకలేవు. లోకం నిన్ను బ్రతకనివ్వదు, సమాజం నిన్ను బ్రతకనివ్వదు. ఆ భర్త నీడలో నువ్వు ఉండాలి, ఆ చెట్టు నీడలో ఉండాలి, ఆ భర్త యొక్క మాటలో ఉండాలి. మూసుకొని లోపలికి వెళ్ళాలా? నువ్వేమో రోడ్డు ఎక్కుతావా, నువ్వే తిరుగుతావా, నువ్వే తిరుగులాడివా? భర్తకి గౌరవం. ఒక మాట అడిగిన మిమ్మల్ని, ఎడ్లు ముందు ఉంటాయా, టైర్లు ముందు ఉంటాయా బండికి? మరి పద్దానికి నువ్వు ముందు ఉంటావేంటి? పద్దానికి నీ పడ ఏంటి? పద్దానికి నీ ఆవారం ఏంటి? ఇంట్లో ఒకడు ఉన్నాడుగా యజమాని, అతడు రాజు, ఏలేవాడు, పరిపాలించేవాడు. అతన్ని కలుపుకో, అతని మాట తీసుకో, అతని యొక్క సహాయం తీసుకో, అతని ఆలోచన తీసుకో. అతనికి విలువిస్తుంటే, అతని గౌరవిస్తుంటే, అతను ప్రేమిస్తుంటే నీ జీవితము, నీ కుటుంబం ఒక పరలోకము లాగుంటుంది. ఆ పరలోక ఆనందాన్ని నువ్వు అనిపిస్తావు, ఆ పరలోక సంతోషాన్ని కుటుంబంలో చూస్తావు. ఆమేన్. ఈ లక్షణాలుండి ఎవరికంటే గొర్రెకి, ఈ లక్షణాలుండి ఎవరికి? గొర్రెకి. మేకకి లక్షణాలు ఉండవు. అందుకే అంటాడు, అయ్యా నేను రోగినై పడున్నప్పుడు వచ్చి మీరు పరామర్శించారు, నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు టీవీలు కూడా కూర్చొని, సీరియల్ కూడా కూర్చొని పెట్టుకో, తిను, పోసుకో, కాగిని తోడుకో అంట్లా. మీకు సీరియల్ ఎక్కువైనాయా? ఇంటికి వచ్చిన మనిషి కాయ కష్టం చేసి వస్తే కాస్త నీళ్ళు తోడి ఒక ముద్ద పెట్టను. ఆ సీరియల్ అందులో పడి ఆ ఉడికిన కూర, వండిన కూర, సరైన అన్నం, జాగ్రత్త, తీర్పులోకి వస్తావు. సీరియల్ కన్నా, సినిమాల కన్నా నీకు భర్త ముఖ్యం. ఇంటికి వచ్చిన మనిషికి ప్రేమతో కూర్చొని దగ్గరగా ఉంచి ఒక ముద్ద పెట్టు, శ్రద్ధ తీసుకో. ఆ పండితుడు సేకరి చేసి వస్తాడు, కాయ కష్టం చేస్తాడు, నీ ప్రేమతో అలసినట్టు పైతో ఇంటికి రాగానే ముద్ద పెట్టగానే గోగుతావు, మళ్ళా పుండు పడేలా చేస్తావు, రెచ్చగొడతావు, మాటకు మాట అంటావు. ఎట్టగొట్ట ఆ ముద్ద కొడితే నీకు ఇంట్లోంచి మనిషిని బయటికి వెళ్ళేలాగా చేస్తావు. నీ బిహేవ్లో మార్పు రావాలి. భార్యగా ఉన్న నీ బిహేవ్లో మార్పు రావాలి, నీ ప్రవర్తనలో మార్పు రావాలి. భర్తతో ప్రేమగా మసలుకో, తగ్గించుకో, పలకరించు, ప్రేమించు, పెట్టు. ఆ ప్రేమతో మార్చుకో. ఇది ఎవరికి ఉండిది? మాట్లాడట్లేదు.
గొర్రెకుండిది. గొర్రె ఎప్పుడు కాలు ఎగరేదు, గొర్రె ఎప్పుడు తల ఎగరేదు, గొర్రె ఎప్పుడు ఊరు చూడదు, గొర్రె ఎప్పుడు నోరు పారేసుకోదు. గొర్రె ఎప్పుడు కూడా లోపడి తగ్గించుకొని తలకాయ ఉంచుకొని యజమాని వెనకాల వెళ్తుంది. యజమాని అడుగు జాడలో వెళ్తుంది. యజమానికి ఎక్కడ కష్టం కలిగించదు, యజమానికి ఎక్కడ నొప్పించదు, యజమాని బాధ పెడదు, యజమాని బాకుతో పొడి చేయదు. భర్త క్షేమాన్ని కోరుకో, భర్త బాగు కోరుకో, భర్తకు లోబడు, భర్తను గౌరవించు. ఆ కుటుంబం శాంతి సమాధానంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అయ్యా మరి మా మీదే అంత పొడి చేసావు, మరి నన్ను వదిలేసావంటున్నావా? నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోకిట భార్య ఫలించు ద్రాక్ష వల్లే ఉన్నావు. నీవు నిజంగా భర్తవై, నీవు యజమానువై, నువ్వు పరిపాలించేవాడివి అయితే నిశ్చయముగా నీ కుటుంబ బాధ్యతలు, నీ భార్య బాధ్యతలు, నీ బిడ్డల బాధ్యతలు తీసుకోవాలి. కుటుంబం యొక్క బాధ్యత నీ మీద ఉంది. నువ్వు రాజువి, నువ్వు పరిపాలించేవాడివి, నువ్వు వేలేవాడివి. నీ కుటుంబంలో ఉన్న ఏమి లోటుందో, ఏమి కొరతుందో, నీ భార్యకి ఏం కావాలో, నీ పిల్లలకి ఏం కావాలో పట్టించుకోవాలి. పట్టినట్టుకుంటాం కాదు, బాధ్యత లేకుండా ఉండటం కాదు, బరి తెగించి తిరగటం కాదు, నీ మడుగు నువ్వు పీకల దాకా తాగి, నీ మడుగు నువ్వు ఫుల్లుగా లోకంలో పాపంలో పడిపోతే కాదు. బైబిల్ చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన త్రోవలో నడుచుకుంటారు. ఆమేన్. నువ్వు భర్తగా ఉన్నావు, దేవుని సన్నిధిలో నడుచుకో, దేవుని త్రోవలో నడుచుకో. నీ కష్టార్జితం ఎక్కడికో వెళ్ళకూడదు, నీ కష్టార్జితం రైలు గేట్ అవకాడికి వెళ్ళకూడదు, నీ కష్టార్జితం ఆ కొండూరేల దోవలోకి వెళ్ళకూడదు. నీ ఇంటికి రావాలి, నీవు నీ భార్య పిల్లలే అనుభవించాలి. అది దేవుడిచ్చిన కష్టార్జితం, అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఆశీర్వాదం నీ ఇంటికే రావాలి, ఆశీర్వాదం నీవు నీ పిల్లలే తినాలి. ఒక మాట చెప్పండి భర్తలారా, మీ శరీరాన్ని గాయపరుచుకుంటారా? మీ శరీరాన్ని కొట్టుకుంటారా? మాట్లాడండి. కొట్టుకుంటారా? నీ శరీరాన్ని ఎలా ప్రేమిస్తున్నావో, నీ శరీరాన్ని ఎలా సుఖపెట్టుకుంటావో, నీ శరీరాన్ని ఎలా చూసుకుంటావో, నీ భార్యను కూడా అలాగే చూసుకోవాలి. నీ భార్యను కూడా అలాగే ప్రేమించాలి, నీ భార్యను కూడా అలాగే చూసుకోవాలి. నీ భార్యను అలా చూసుకున్న రోజున, నీ భార్యను అలా ప్రేమించిన రోజున, నీ భార్య జీవితంలో ఎన్నడూ నీకు నరకంగా మారదు. నీ భార్య లోకిట ఫలించు ద్రాక్షవల్లి. దెయ్యం మొహం దాని అనమాక, సన్నాసి మొహం దాని అనమాక, పనికి మాలదాని అనమాక. లోపల బాధపడిపోతుండదు, హృదయం వ్యాధులు చెందుతూ ఉండదు. ఎప్పుడు ప్రేమిస్తాడు ఈ మనిషి, ఎప్పుడు దగ్గర తీసుకుంటాడు ఈ మనిషి, ఎప్పుడు హత్తుకుంటాడు ఈ మనిషి, ఎప్పుడు ఆదరిస్తాడు ఈ మనిషి. నేను పడుకున్నా పట్టించుకోడు, నేను లేవలేకపోయినా పట్టించుకోడు, నా ఒంట్లో బాగోపోయినా పట్టించుకోడు. ఈ మనిషికి ఎప్పుడు కూడా ఇంతే అని నీ మీద బాధ తెచ్చుకుంటుంది. లోపల బాధ ఉంటుంది. ఆ బాధ లేకుండా చేయాలంటే నీ భార్య నువ్వు ప్రేమించాలి. ఎవరు చేయగలుగుతారు ఈ పని? గొర్రె. భర్త కూడా ఏమైపోవాలి? గొర్రె అంటే ఎవరండి? విశ్వాసి, ఆత్మీయుడు, ఆరాధికుడు. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా భర్త మారాలి, ఆత్మ సంబంధ వ్యక్తిగా భార్య మారాలి, ఆత్మ సంబంధ వ్యక్తిగా అత్త మారాలి, ఆత్మ సంబంధ వ్యక్తిగా కోడలు మారాలి. ఆ కుటుంబం ఎలా కూడదంటే పరలోకం అలాగుంటది. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తానికి మీరు గొర్రెల్లో ఉంటారో మేకల్లో ఉంటారో మీ ఇష్టం. బుద్ధిగల కన్నికలో ఉంటారో బుద్ధి లేని కన్నికలో ఉంటారో, ఓడలో ఉన్న వారిలో ఉంటారో ఓడ బయట ఉన్నవారిలో ఉంటారో, మేడగదిలో ఉన్న వారిలో ఉంటారో, పండగ గుంపులో ఉంటారో మీ ఇష్టం. యువర్ చాయిస్. ఉపదేశము ద్వారా ప్రభు మాట్లాడినప్పుడు వారి హృదయాలు పొడవుబడిపోయి నొచ్చుకొని మూర్ఖులకు ఈ తరం వారికి వేరైపోయారంట, రక్షణ పొందారంట. అపోస్తుల బోధలకు వచ్చి, అపోస్తుల సహవాసులకు వచ్చి, అపోస్తుల ఎడతెగని ప్రార్థనలకు వచ్చారంట. అందరు లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడదాం. మనసారా ప్రార్థన చేసుకో.